నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు నింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ. బాగున్నారండి? బోర్డు మీద రాశారు ఆల్రెడీ రాశి ఫలాలు శ్రావణ మాసానికి సంబంధించి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఆగస్ట్ మాసానికి. కాకపోతే ఆగస్ట్ మాసం చాలా అద్భుతంగా ఎప్పట్లానే శ్రావణ మాసం వస్తుంది కాబట్టి మరి ఈ శ్రావణ మాసం మీరు చెప్పేటటువంటి రాశి ఫలాలకి వచ్చేటటువంటి రెస్పాన్స్ కూడా ఒకసారి చూసుకుంటే చాలా అక్యురేట్ గా చెప్తున్నారండి. కరెక్ట్ గా జరుగుతూ ఉన్నాయి అని కూడా చెప్తూ ఉన్నారు. దాన్ని అమ్మవారి అనుగ్రహంగా చూస్తారా? తప్పకుండా. అద్భుతం. అంతే. మరి ఈ నెల శ్రావణ మాసంలో కూడా ద్వాదశ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దామండి. తప్పకుండా. రైట్. ఇక్కడ గ్రహస్థితి ఒకసారి చూసుకున్నట్టయితే రాశి ఫలాలలో మనకు శ్రావణ మాసం 5వ తారీఖు నుంచి మొదలు కాబోతున్నది. గురువు కుజుడు వచ్చేసి మేషానికి ద్వితీయాతు అంటే వృషభంలో ఇద్దరు, అదేవిధంగా కర్కాటకంలో యొక్క సూర్యుడు శుక్రుడు ఉండడము, అదేవిధంగా సింహంలో బుధుడు ఉండడము, మనకు ఈ యొక్క కన్యలో కేతు ఉండడము, శని వచ్చేసి కొంచెం వక్ర దృష్టి ఈ నెలంతా కూడా ఉండబోతున్నది. వక్ర దృష్టి ఈ నెల మొత్తము ఉండబోతున్నది కనుక అంటే ఎక్కడికి మనకు మకరానికి ఈ యొక్క శని భగవానుడు చూడడం జరుగుతుంది కనుక మరి 12 రాశులకు సంబంధించి కూడా రాహు మీనంలోనే ఉన్నాడు. ఇవి రెండు ఎట్లాగో జరగవు పట్లో ఇక కనుక మేష రాశి వారికి సంబంధించింది చూస్తే లాస్ట్ మంత్ లో కానీ అంత ముందు మంత్ లో కానీ ఎప్పుడు చెప్తూ ఒకటే విషయం చెప్తూ ఉన్నాను. వీరికి చేసేటువంటి జాబ్ 100% బాగానే ఉన్నప్పటికీ లేదా జాబ్ ప్రయత్నంలో ఏవైనా విఫలం జరుగుతూ ఉంది అనేటువంటి సందర్భంలో కానీ ముఖ్యంగా మేషరాశి వారికి కేవలం జాబ్ రిలేటెడ్ మాత్రమే ఇక్కడ ఒక ఏదో నడుస్తూ ఉంది ఇక్కడ వీరికి. అంటే చేసేటువంటి పనిలో కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణమా, లేదా జాబ్ మానేయాలి అని చెప్పి చూడడమా, లేదా జాబ్ ట్రైలో జాబ్ దొరకకుండా ఉండడమా, ఇంతే తప్పించి వేరేదైతే లేదు. మంచి స్థానంలో ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా మంచి డబ్బు అయితే గురువు ఉన్నాడు కనుక ద్వితీయంలో 2వ స్థానంలో ఖచ్చితంగా కూడా ఈ యొక్క గురుగ్రహం ఇవ్వడం జరుగుతుంది. కానీ కుజుడు కూడా తోడై ఉన్నాడు ఇక్కడ. అంటే ఎట్లా ఉంటుందంటే ఉదాహరణకు మనము ఎంతో జాగ్రత్తగా వెళితేనే ఒక గమ్యానికి చేరుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ. అంటే BMW కారు ఉన్నప్పటికీ అది ఎంత స్పీడ్ వెళ్తుంది, అందరికి మినిమం 200+ వెళ్తుంది. అది అంత స్పీడ్లో నువ్వు గమ్యానికి చేరాల్సినటువంటి అవసరం లేదు. ఉదాహరణ నేను చెప్పేది మంచిగా అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు గమ్యం చేరేటువంటి సందర్భం అయితే ఉంది ఇక్కడ, కానీ మధ్యలో వెళ్ళేటువంటి త్రోవలో ఎన్నో చెడు వ్యసనాలు కానీ చెడు సంబంధిత స్నేహితులు కానీ కలుస్తూ ఉంటారు. మీరు అక్కడ ఆగితే ఆ గమ్యానికి వెళ్ళలేరు. ఓకే, మీరు ఖచ్చితంగా ఏదైతే గమ్యం పెట్టుకున్నారో అక్కడికి వెళ్ళాలి అంటే మధ్యలో ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ కాకుండా వెళ్ళండి. అంటే డిస్టర్బెన్స్ అయితే మాత్రము వెళ్ళేటువంటి గమ్యానికి చేరుకోవడానికి లేట్ అవుతుంది. డైవర్షన్స్ ఉన్నాయి ఖచ్చితంగా, వాటికి లోన్ అవ్వద్దు. అది మెయిన్ ఏమిటి అంటే ఇప్పుడు ప్రతిరోజు కూడా ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రులకు చక్కగా కూడా పలకరించి ఇంట్లో నుంచి బయటికి వెళితే వీరికి శుభం కలిగేటువంటి విధంగా ఒకరికి ఉంటే మరొకరికి వారిని పట్టించుకోకుండా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ కొన్ని మీరు చేసేటువంటి కర్మలకు మరికొన్ని లోనై ఉంటాయి మనకు. అంటే ఆధీనంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ. సూర్యుడు వచ్చేసి ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్లకు అధిపతి కనుక పెద్దవాళ్ళ ఆశీర్వాదం కానీ పెద్దవాళ్ళని ప్రతిరోజు కూడా చక్కగా పలకరించి ఇంట్లోంచి బయటికి వెళితే సూర్యుని మూలకంగా మీకు ఏవైతే ఇబ్బందులు కలగబోతూ ఉన్నాయో వాటి నుంచి తప్పించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది అర్థం చేసుకోండి. ఇక్కడ
జాబ్ రిలేటెడ్ అంటే మనకు కేవలం వృత్తికి అధిపతి శని భగవానుడు కనుక మీరు ఇంట్లో ఉండేటువంటి ముసలివారు ఎవరైతే ఉన్నారో కొంచెం ఏజ్డ్ అయిపోయినటువంటి వారు వారితో చక్కగా మాట్లాడి ఏమైనా బిస్కెట్ కానీ వారికి ఎందుకంటే షుగర్ ఉండేటువంటి వారికి పొద్దుటే టీ లేదా బిస్కెట్ తినేటువంటి అవసరం ఉంటుంది, లేదా మరొకటి ఉంటుంది, బ్రెడ్ కావచ్చు, ఇలా ఏమైనా ఇంట్లో ఉండేటువంటి వారికి కానీ లేదా ఎవరికైనా కూడా సహాయం చేసేటువంటి ప్రయత్నం చేయండి. శని బాగాలేదు దేవాలయానికి పోయి నూనె అభిషేకం చేసుకోండి ఇది చేసుకోండి అని నేను చెప్పను ఇట్లాంటివి ఈ వీడియోలో. కనుక వారికి ఏదైనా టిఫిన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. రెండో పాయింట్, మీకు కుజుడు గురుడు రెండూ కూడా శుభులుగా ఉండడం జరిగింది కనుక ఖచ్చితంగా ఈ ఆగస్టు నెలలో రావాల్సిన ధనం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క మేషరాశి వారికి మరొకటి ముఖ్యంగా ఏమిటి అంటే ఒక పెను సంచలనం అయితే జరగబోతున్నది. ఇది ఏమిటి అంటే మీ వృత్తిరీత్యనా లేదా ఒక బిజినెస్ రీత్యనా లేదా మీరు ఇంట్లో ఉండేటువంటి బ్రదర్స్ రిలేటెడ్ ఇష్యూసా, ఎందుకంటే శని భగవానుడు మీకు 11వ స్థానంలో వక్రదృష్టిలో ఉన్నాడు కనుక 11వ స్థానం ఏమిటి అంటే మనకు అక్క కావచ్చును అన్నయ్య కావచ్చును కనుక వీరి నుండి ఏదో ఒక ఆపద లేదా వీరి తరపున మీరు నిలబడేటువంటి పరిస్థితి కానీ లేదా వీరి నుండి ఏదో ఒక మనీ రిలేటెడ్ ఇష్యూసా లేదా ఏదో ఒకటి ఫేస్ చేసేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది. కనుక తప్పకుండా కూడా మేషరాశి వారు ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో మీరు ప్రతి శనివారము కూడా ఎవరైతే మీకు తారసపడుతూ ఉన్నారో రోడ్డు మీద కోస్త చేతగాని వారు కానీ మరొకరు కానీ వారికి టిఫిన్ కానీ లేదా ఏమైనా కొనించేటువంటి ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళండి. అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఇనుము కావచ్చును, స్టీమ్ మనకు అదేవిధంగా ఈ యొక్క పెట్రోల్ రిలేటెడ్ కావచ్చును, చిన్న తరహా మనకు ఎవరైతే ఉన్నారో బిజినెస్ చేసుకునేటువంటి వారికి ఆశించినటువంటి లాభం ఉంది. ఏమైనా బిజినెస్ రంగంలో ఎవరైతే ఉన్నారో వారి బిజినెస్కు విస్తరించేటువంటి పరిస్థితి ఉంది. 4 దిశలుగా కూడా నలుగురు మూలకంగా కూడా పరిచయాలు వారి ద్వారా కాస్త పని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా కూడా ఆగస్టు నెలలో అందరికీ బాగుంది. కేవలం ఒక ఉద్యోగానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించినటువంటి వారికి మాత్రమే కొంచెం ఇబ్బందికరంగా ఉంది కనుక మీకు ఆల్రెడీ రెమెడీ చెప్పాను, అది చేసుకొని ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితం ఉంటుంది సింపుల్గా. ఎందుకు అంటే రాబోయే రోజులలో ముందే చెప్తున్నాను, లాస్ట్ ఎప్పుడు చెప్తున్నా, చాలా జాగ్రత్త, బీ కేర్ఫుల్, సత్కర్మలు చేసుకోండి. మేషరాశి వారు అశ్విని నక్షత్రం కానీ భరణి నక్షత్రం కానీ కృతిక 1వ పాదం కానీ మీరందరూ కూడా ఏ అక్షరము వినరా లా అక్షరం మీద ఉండేటువంటి వారికి మీ పిల్లలకు సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ మీకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ ల్యాండ్ రిలేటెడ్ కానీ ఎవరినో నమ్మి డబ్బు పోగొట్టుకోవడం కానీ ఇప్పటి నుంచే జరుగుతుంది. అది 6 months ముందు నుంచే ఇట్లా చేపను పట్టుకోవడానికి శని భగవానుడు వేసి పెడతాడు. మీరు జిక్కారో ఈ ఏలినాటి శని రాకముందు 2-3 నెలల నుంచే ఇబ్బందుల పాలవుతారు. కనుక ఈ ఆగస్టు నుంచే ఏం చేసినా కూడా ఆచితూచి ముందుకు వెళ్ళండి. ఎవ్వరైనా నమ్మి రూపాయి బిల్లు ఇవ్వకండి, అంతే. మరి కొద్ది రోజుల్లో ఏలినాటి శని కూడా ప్రారంభం కాబోతోంది మేషరాశి వారికి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని ముందుగానే సూచన ఇస్తున్నారు. వృషభ రాశి వారికి శ్రావణ మాసం ఎలా ఉండబోతోంది మురళి గారు? తప్పకుండా అమ్మా. వృషభ రాశి వారికి ఇప్పుడు మనకు జనరల్గా ఇందులో కొందరు పేర్లను తీసుకుందాం, కొందరు ప్రముఖులను, వారికి సంబంధించి కూడా చిన్న ఎక్స్ప్లెనేషన్ వీరికి ఇద్దాం, ఎందుకు అనేది వీరికి అర్థమయ్యేటువంటి విధంగా. మనకు వృషభ రాశి అంటేనే ప్రజెంట్గా ఇక్కడ గురువును కుజుడు ఉన్నాడు. కుజుడు అంటే మొన్న వచ్చిండు కనుక చిన్నగా యాసిడిటీ ప్రాబ్లమ్స్ కానీ గ్యాస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఉంటుంది. ఇది నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను. ఎందుకంటే లగ్నాత్ కుజుడు ఉన్నట్టయితే మీకు డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం లేకున్నా కూడా తరచూ గ్యాస్ ట్రబుల్స్ కానీ స్టమక్ రిలేటెడ్ ఇబ్బందులు వస్తున్నాయి అనుకుంటే మీకు కుజదోషం ఉంది. ఎక్కడ? లగ్నంలోనా, 12వ భావంలోనా, 7వ భావమా, 8వ భావమా? ఇదేమిటి? మీ జన్మ జాతకంలో మీ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని ఉంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమిటి అంటే వృషభానికి రావడం జరిగింది కుజుడును గురువు. గత 3-4 నెలల నుండి కూడా వాస్తవానికి కూడా ఈ వృషభ రాశి వారికి సంబంధించి అంటే వా వి వు అక్షరాలకు సంబంధించినటువంటి వారు కానీ జనరల్గా
కొందరికి ఏమిటి జన్మనామం వేరే ఉంటుంది, వ్యక్తిగత నామం వేరే ఉంటుంది ఇక్కడ. కనుక వాటెవర్ ఏదైనా కూడా ఇప్పుడు పిలిచేటువంటి ప్రొనౌన్సియేషన్ ఏదైతే ఉందో, నీ జన్మనామం ఇది, నీ రాశి ఇది అని అయితే ఎవడైతే మనల్ని పిలువరు. ఓవరాల్గా ఆరా ఏదైతే ఉందో ఇప్పుడు ఫలానా వ్యక్తి అంతే, ఫలానా వ్యక్తికి వెళ్ళిపోవడమే. కనుక ఇక్కడ లాస్ట్ 3-4 months నుండి కూడా చూసుకున్నట్టయితే నేను జనరల్గా చెప్తున్నా, ఇక్కడ వేణుస్వామి అనేటువంటి వ్యక్తి మామూలుగా వావి ఊ అక్షరం ఇక్కడ 3-4 నెలల నుంచి కూడా ట్రోల్స్ అవ్వడం జరిగింది. ఎందుకు? లగ్నాత్ గురువు రావడము. ఈ గురువు కాస్త మనిషికి ఎక్స్పెక్టేషన్ కాస్త ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఎంతోమంది కూడా కామెంట్స్ వస్తాయి, నాకు కావచ్చును పలానా వ్యక్తికి పలానా వ్యక్తికి. అది వారు పెట్టినటువంటి దాన్ని మనం ఎప్పుడు కూడా రిప్లైగా చెప్పడం కానీ అవన్నీ కూడా అనవసరం. తాను అదే పనిగా పెట్టుకొని ఒక హోమం కూడా నిర్వర్తించి, అంటే ఇదంతా ఎందుకు అంటే లగ్నాత్ గురువు వచ్చినందున ఆ విధంగా తను వాస్తవాన్ని కూడా ఓవర్ చేసిందనే చెప్పొచ్చు నేను. ఎట్ ద సేమ్ టైం వారి భార్య పేరు వీణా వాణి, ఉదాహరణకు తన పేరు కూడా వా అక్షరం. ఇక్కడ ఈ 3 నెలలలోనే తనకు లగ్నాత్ గురువు రావడము ప్లస్ ఏమైంది, అంబానీ ఇంట్లో వీణ వాయించేటువంటి ప్లస్ అయింది ఇక్కడ. ఓకే, తను బయటికి ఇన్ని రోజుల నుంచి తను రీల్స్ చేసిందా మరొకట కానీ కెమెరా ముందుకు మాత్రం వచ్చి మాట్లాడింది మాత్రం ఈ గత 1 month లాస్ట్ 1-2 months లోపే. అంటే ఇక్కడ అర్థం చేసుకున్నది ఏమిటి అంటే, ఒకే ఇంట్లో ఉండేటువంటి ఒక తండ్రికి తను చేసినటువంటి అప్పుల మూలకంగా ఇల్లు అమ్మడం జరిగింది, ఒక అబ్బాయికి మంచి జాబ్ రావడం జరిగింది. అంటే గురువు వచ్చేసి మీకు లగ్నాతో వచ్చినటువంటి సందర్భంలో కొందరికి ప్లస్ ఇచ్చాడు, కొందరికి మైనస్ ఇస్తున్నాడు. ఇది మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు కుజుడు కూడా తోడయ్యాడు కనుక కొంచెం కోపం ఎక్కువ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ యొక్క ఆగస్టు నెలలో. కనుక మరి ఇక్కడ 3వ స్థానంలో సూర్యుడు శుక్రుడు ఉండడం చేత ఇది చాలా ప్లస్. ఎవరికి ప్లస్ అనుకుంటే మనకు ఈ యొక్క వృషభ రాశి వారికి 3వ స్థానంలో సూర్యుడు శుక్రుడు ఉండడం చేత, 3వ స్థానం అంటే ఏమిటి అంటే సమాజం మనకి ఇక్కడ. కనుక బయట నుండి సూర్యుడు శుక్రుడు కలిసి ఉంటే చాలా అద్భుతం ఉంటుంది. ఎందుకు అంటే ఈ మీడియా రంగంలో ఉండేటువంటి వారికి కానీ లేదా సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి వారికి కానీ కొందరికి కానీ సూర్యుడు శుక్రుడు కలిసి ఉన్నట్టయితే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. సింగర్స్ కావచ్చును ఇలా. కనుక వారికి ఆ స్థానంలో ఉండేటువంటి వారికి సమాజం మీద ఏదో జాబ్ రిలేటెడ్ కానీ బిజినెస్ చేసేటువంటి వారికి కానీ బాగుంటుంది ఖచ్చితంగా కూడా. ఇక 4వ స్థానంలో వీరికి బుధుడు ఉండడం చేత వీరి అమ్మగారికి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. స్థాన చలనము చేయాలి అనేటువంటి ఆలోచన ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. వాటెవర్ ఇట్ ఇస్ మరొకటి ఉంటున్నటువంటి ప్లేస్ అయితే చేంజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక ముఖ్యంగా కూడా చూసుకుంటే శని భగవానుని యొక్క దృష్టి వక్ర దృష్టి వలన వీరికి 9, 10వ స్థానము చూడడం చేత వీరి తండ్రి గారికి కొంచెము హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏదో రకంగా ఓవరాల్గా ప్రతి బిజినెస్ చేసుకునేటువంటి వారి బిజినెస్ రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి కొంచెము ఇబ్బందికరంగానైతే ఉంటుంది. బిజినెస్ రంగంలో ఉండేటువంటి వారికి ఇక్కడ మీరు ఎంత ధర్మంగా ఉండి చేసినటువంటి పని ఇది, నేను పని చేశాను, ఇంత డబ్బు ఖర్చు అయింది, ఇంత డబ్బులు మీరు నాకు ఇవ్వండి, అంతే, క్లోజ్. ఇప్పుడు 10 రూపాయల ఖర్చుకు అక్కడ 100 అయ్యాయి అని చెప్పి మీరు అధర్మంగా డబ్బులు తీసుకున్నట్టయితే కొన్ని సందర్భాలలో ఈ టైంలో గురువు లగ్నాత్ ఉన్నాడు కనుక చాలా ఇంపాక్ట్ చూపించేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. ఆగస్టు నెలలో రావాల్సిన డబ్బు వచ్చేటువంటి పరిస్థితి. ఆగస్టు నెలలో మాత్రం వీరికి ఒక ప్లస్ ఏమిటి అంటే వీరి కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వారి ఇంటి నుండి ఏదైనా ఒక శుభకార్య నిమిత్తం కానీ లేదా బంధుమిత్రులతో కలవడం కావచ్చును ఉంది. ఆయిల్ రంగం కావచ్చును, మనకు పెట్రోల్ రిలేటెడ్ కావచ్చును, ఇనుము రిలేటెడ్ కావచ్చును, ఏమైనా చిరు వ్యాపారులకు కావచ్చును, ఏమైనా పెద్ద వ్యాపారస్తులకు మాత్రము ఈ నెలలో కొంచెం తక్కువ పరిస్థితి అయితే ఉంది. మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్ చేసుకున్నారో అంతనైతే ఉండకపోవచ్చును. కనుక జాగ్రత్తగా ఉండండి. గురువు అంటే ఖచ్చితంగా కూడా పూజ్యులను గౌరవించండి. వారికి ఏదైనా దానంగా ఇవ్వండి. లేదా ఈ యొక్క దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి చక్కగా కూడా ఒకసారి గానుగాపూర్ వెళ్ళి దర్శనం చేసుకుని రండి.
మంచి ఫలితం ఉంటుంది. రైట్. శ్రావణ మాసం రాశి ఫలాలు చెప్తూ ఉన్నారు. మరి మిథున రాశి వారికి ఎలా ఉండబోతోందండి శ్రావణ మాసం అంతా కూడా? ఈ యొక్క ఆగస్టు నెలలో మనకు శ్రావణ మాసంలో చక్కగా కూడా లక్ష్మి సంబంధించిన కార్యక్రమాలు బాగా చేసుకోవాలి. ఎందుకు అంటే మీకు 12వ స్థానానికి సంబంధించినటువంటి అధిపతి ఏదైతే ఉందో 2వ స్థానంలో సూర్యునితో కలిసి ఉండడం జరిగింది ఇక్కడ. కనుక మీకు 12వ స్థానం అంటేనే మనకు కాస్త ఖర్చులు, ఆకస్మిక ప్రయాణాలు, స్త్రీ మూలక కొన్ని ఇబ్బందులు జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక అవి ఏది మాకు రాకుండా చూడు అమ్మ అని చెప్పి ఖచ్చితంగా కూడా అమ్మవారికి శ్రీచక్రార్చన కానీ కుంకుమార్చన కానీ చేసుకోండి ఈ నెల మొత్తము కూడా ముఖ్యంగా. ఇక మరి 2వ స్థానంలో మీకు 12వ స్థానంలో గురువు ఉన్నాడు కనుక ఈ నెలలో కూడా ఆశించినటువంటి విధంగా మాత్రము ఫలితం అయితే ఉండదు అని చెప్పి చెప్పుకోవచ్చును. ఇంకా చూసుకున్నట్టయితే కొంత కొత్త వాహనాలు కొనేటువంటి పరిస్థితి కానీ లేదా వాహన ప్రమాదాలు ఏమైనా పొంచి ఉండేటువంటి పరిస్థితి కానీ కొంచెము మనస్తాపంతో ఈ యొక్క నెల మధ్యలో మొదలయ్యేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. ఆగస్టు 15 నుండి 20వ తారీఖు తర్వాత బంధుమిత్రులతో వైరమా లేదా కొంత మనస్తాపానికి గురయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. అది ఏ రకంగానైనా కావచ్చును. కనుక అలాంటి విషయాలలో కొంచెం మెచ్యూరిటీగా వ్యవహరించేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా చూసుకున్నట్టయితే చక్కగా 3వ స్థానంలో బుధుడు అద్భుతంగా మీకు మీ రాశికి బుధుడు అధిపతి కనుక ఆ బుధుడు సూర్యుని ఇంట్లో ఉండడం చేత బుధ ఆదిత్య యోగము అద్భుతంగా మీకు ఈ నెలలో అందబోతూ ఉంది. ఎవరికి అంటే మిథున రాశి వారికి. కనుక మీరు ఎవరైనా చెప్పినటువంటి విషయాన్ని అర్థం చేసుకునేటువంటి పరిస్థితి కానీ లేదా సమాజంలో మీ యొక్క మాట విధానానికి మంచి పేరు ప్రఖ్యాతలు రావడం కావచ్చును. అదేవిధంగా కొంత మేరకు మీ వ్యాపారము పుంజుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇక శని భగవానుడు వక్రము దృష్టి ఉంది కనుక ఇంట్లో ఎవరికైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. లేదా స్థానచలనం ఏదైనా గృహము మార్పు కానీ మరొకటి కానీ ఏర్పాటు అంటే చెయ్యాలి అనేటువంటి ఆలోచన కూడా గోచరిస్తూ ఉంది. ఇక ముఖ్యంగా కూడా 12లో కుజుడు ఉండడం చేత ఏవైనా వివాహ ప్రయత్నాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండండి. కుజుడు గురుడు రెండు కూడా అంటే ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకున్నది ఏమిటి అంటే ఇక్కడ గురుపాలిత గ్రహాలు శనిపాలిత గ్రహాలు రెండిట్లలో భాగంగా గురుపాలిత గ్రహాల వైపుగానే కుజుడు కూడా ఉంటాడు కనుక మరి ఇక్కడ కుజుడు గురువు రెండు కూడా మీకు శుభులే. 12లో కుజుడు అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కానీ మీ జాతకరీత్యా మాత్రము ఈ యొక్క కుజ భగవానుడు నీచపడి ఉన్నా లేదా వక్ర దృష్టితో ఉన్నా మాత్రము కొంత శస్త్రచికిత్సలకు అంటే హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు అయ్యేటువంటి అధికంగా కూడా గోచరిస్తుంది. ఎందుకు అంటే గత 2021, 22, 23 నుండి కూడా ఎంతో నలిగిపోయి ఉన్నారు మిథున రాశి వారు. మళ్ళీ శని భగవానుడు వక్ర దృష్టి రావడం జరిగింది. ఆగస్టు నెలలో కూడా మొత్తము అష్టమ శనిగా మీకు మారబోతూ ఉన్నది కనుక బీ కేర్ఫుల్. చాలా అంటే చాలా ఓర్పుగా ఉండాలి, చాలా పదిలంగా ఉండేటువంటి క్షణం ఇది. ఇది అర్థం చేసుకోండి మీరు ఎవరైతే ఉన్నారో మిథున రాశి వారు. ఇక ముఖ్యంగా మాట మాట్లాడేటువంటి తీరు ఎంతో ప్రేమగా ఎంతో ఆప్యాయంగా ఎంతో మధురంగా మాట్లాడితేనే ఈ నెల మీకు వెళ్ళిపోతుంది. ఏమాత్రము కోపానికి వచ్చినా ఏమాత్రము సెటిల్మెంట్ వ్యవహారాలకు వెళ్ళినా ఏమాత్రము కోర్టు రిలేటెడ్ కేసులు ఏవైతే ఉన్నాయో అందులో గడ్డుకాలమే అని చెప్పవచ్చును. ఏదో మీకు ఒక జాక్పాట్ అయితే తొలగబోతుంది. ఇది మాత్రం గన్ షాట్. అది ఏ రకంగా అని కాదు, ఎవరో గత 5-6 సంవత్సరాల క్రితము నుండి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి కూడా మరలా ఒకసారి మీ లైఫ్లోకి వచ్చి ఏదో మీకు ఒక జాక్పాట్ ఇచ్చి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఎవరికి అంటే మిథున రాశి వారికి. కనుక మీరేం చేయాలి అంటే ధర్మంగా ఉండండి. మీకు శని భగవానుడు అష్టమ దృష్టితో చూడడం జరుగుతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఎట్ ద సేమ్ టైం
శని భగవానుడు ఎప్పుడైతే మారుతాడో అప్పుడు మీ తండ్రి గారికి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. కనుక మిథున రాశి వారు ఖచ్చితంగా కూడా ఏం చేయాలి అంటే, జాబ్ రిలేటెడ్ సర్చ్లో మేము ఉన్నాం గురువు గారు అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా కూడా దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన బాగా చేసుకోండి. విన్నారా? ఇక బిజినెస్ రంగంలో ఉన్నాం గురువు గారు అని అనుకునేటువంటి వారు మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కరావలంబ స్తోత్రాన్ని కానీ చదువుకోండి. ఇక మిథున రాశి వారు డబ్బు రావాల్సిన డబ్బు అనేటువంటి దానికోసం ఖచ్చితంగా కూడా లక్ష్మీదేవి ఆరాధన చేయండి. ఇంకా మిథున రాశి వారికి వివాహ ప్రయత్నంలో ఏమైనా పనులు ముందుకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా కూడా గురువు ఆరాధన, గురువు యొక్క సంబంధించినటువంటి దానాలు చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఇక ఆ విధంగా మిథున రాశి వారిని చూసుకున్నట్టయితే గత 2021, 22, 23 నుంచి కూడా బాగాలేదని చెప్తున్నాను. అష్టమ శని మూలకంగా మళ్ళీ కూడా ఇక్కడ శని భగవానుడు వక్ర దృష్టి కనుక ముఖ్యంగా ఏంది అంటే మళ్ళీ ఎవరికైనా డబ్బులు ఇవ్వడమా, డబ్బు లాసా, లేకుంటే ఎప్పుడో అప్పుడెప్పుడో 1-2 years బ్యాక్ ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి రావడం కూడా ఉంటుంది ఇక్కడ. కనుక హెల్త్ ఇష్యూస్ రావడమా లేదా ఇవన్నీ కూడా ఉన్నవి కనుక ఇవన్నీ కూడా కొంచెము జాగ్రత్తగా చూసుకోండి. మాట మాత్రం పొదుపుగా ఉండండి మిథున రాశి వారు. ఖచ్చితంగా నేను చెప్పినటువంటివి ఫాలో కండి. ముఖ్యంగా సంతానానికి సంబంధించి కూడా మీకు ఇక్కడ శుక్రుడే కనుక శుక్రుడిని మంచిగా ఆరాధించుకోండి, అంటే లక్ష్మీదేవి ఆరాధన చేయండి. ఓకే, కొంచెము భార్యాభర్తలలో అన్యోన్యతమైనటువంటి లోపాలు జరుగుతూ ఉన్నాయి అనుకుంటే మాత్రము ఖచ్చితంగా కూడా మీరు దుర్గా అమ్మవారికి గణపతికి బాగా మీరు పూజలు కానీ లేదా గణపతికి అర్చనలు కానీ ఈ విధంగా చేసుకుంటూ ఉండండి. ఆగస్టు నెలలో మంచి ఫలితం ఉంటుంది. ఇంకేదైనా ఉన్నట్టయితే కామెంట్ ఇవ్వండి, తప్పకుండా చూస్తాం. ఓకేనా? ఆల్ ద బెస్ట్. చాలా అద్భుతంగా వివరించారండి, కృతజ్ఞతలు. మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందండి శ్రావణ మాసం? ఆల్రెడీ అష్టమ శనితోనే ఉన్నారు. ఒకంత వక్ర దృష్టితో ఒకంత ఉపశమనం ఏమైనా ఉందా? దీని గురించి ఆల్రెడీ మీరు చెప్పారులేండి, కానీ ఎట్లా ఉండబోతుందండి శ్రావణ మాసం? తప్పకుండా అమ్మా. కర్కాటక రాశి వారిని చూసుకున్నట్టయితే 2022 నుంచి కూడా వాస్తవానికి బాగాలేదు. ఇందులో కొందరికి కొన్ని గ్రహాలు యోగించేటువంటి పరిస్థితి ఉంటుంది, మరి కొందరికి గ్రహాలు యోగించని పరిస్థితి ఉంటుంది. ఇక్కడ అంటే మీ జాతకంలో ఇప్పుడు ఇక్కడ కర్కాటకంలో సూర్యుడును శుక్రుడు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు. ఎప్పుడైనా కూడా శుక్రునికి కానీ సప్తమాత ఏదైనా గ్రహం ఉంటేనే తను యోగించేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఇక్కడ ఏ గ్రహాలు లేవు, ఏ దృష్టి పడటం లేదు. అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే, అష్టమ శని యొక్క పీరియడ్ ఏదైతే ఉందో అది కొంత మీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నుంచి పర్వాలేదు అనేటువంటి విధంగా ఉంది. ఇక్కడ కొందరికి కర్కాటక రాశి వారికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఎప్పుడు గత 4-5 నెలల నుండి కూడా. ఎందుకంటే గురువు మీకు 11వ స్థానం రావడము కొన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వడం జరిగింది. అదే గురువు ఇప్పుడు 11వ స్థానంలో కుజుడు గురువు 2 కూడా ఉండడం జరిగింది. ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారికి అద్భుతమైనటువంటి వ్యాపారము, ఏదో కొంత ధైర్యము మీకు సరిపోవటం లేదు అనేటువంటి విధంగా. ఎందుకు ధైర్యం సరిపోవటం లేదు అంటే, ఈ యొక్క అష్టమ శని మూలకంగా మీకు ఉండేటువంటి ధైర్య సాహసాలు ఏవైతే ఉన్నాయో శని మొత్తము కూడా హరించింది ఇక్కడ. కనుక ఇప్పుడు ఖచ్చితంగా కూడా ధైర్యంగా మీరు అడుగు వేయండి. మీకు ఒక ధైర్యం తీసుకురావడానికి మాత్రమే ఈ యొక్క కుజుడు మీకు 11వ స్థానానికి రావడం జరిగింది. 40-45 రోజులు అక్కడ ఉంటున్నాడు. కనుక ఈ విషయాన్ని గమనించుకోండి. ముఖ్య విషయం ఏమిటి అంటే, 2లో చక్కగా కూడా బుధుడు ఉన్నాడు. మీ మాటలు ఏవైతే ఉన్నాయో అద్భుతంగా కూడా ఎదుటి వ్యక్తికి ఒక మ్యాజిక్ లాగా అనిపించి మీరేది చెప్తే అది మార్కెటింగ్ రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి ఈ నెలలో ఆగస్టు నెలలో అద్భుతంగా కూడా మార్కెటింగ్ బిజినెస్ చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చును. ముఖ్యంగా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎవరికైనా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అబ్రాడ్ వెళ్ళాలి అని అనుకునేటువంటి వారికి ఖచ్చితంగా కూడా పిఆర్ ప్రాబ్లమ్స్ కావచ్చును, ఈ యొక్క వీసా రిలేటెడ్ కావచ్చును, ఈ యొక్క గ్రీన్ కార్డు అది వాట్ ఎవర్ ఇట్స్ ఏదైనా కూడా వారు ఎవరైతే ఉన్నారో కర్కాటక రాశి వారికి ఖచ్చితంగా ఈ నెలలో 100% బాగుండేటువంటి పరిస్థితి ఉంది. మెయిన్ విషయం ఏమిటి అంటే, ఈ నెలలో మీకు
నరదృష్టి మాత్రం ఘోరంగా ఉంది. ఎందుకు అంటే ఈ యొక్క గురుగ్రహం రాగానే ఈ 2-3 నెలలలో మీకు చాలామందికి కూడా మంచి మంచి ఫలితాలు ఇవ్వడం జరిగింది. ఈ మంచి మంచి ఫలితాల దృష్ట్యా కొందరు కారు కొనుక్కున్నారా, కొందరు అపార్ట్మెంట్ తీసుకున్నారా, కొందరు మరొకటి వాడేది. దీనివల్ల లేదా ఏమైనా పెద్ద మొత్తంలో ఫంక్షన్ చేసేటువంటి పరిస్థితి ఉందా? ఈ ఆగస్టు నెలలో ఈ యొక్క కర్కాటక రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. డబ్బును ఆచితూచి ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నరుని చూపుతో నాపరాయణ పలుకుతుంది అనేటువంటి విధంగా మనకి ఎన్ని కోట్లు ఉన్నప్పటికీ కూడా శరీరం బాగా లేకుంటే ఎవరు ఏం చేయలేరు. కనుక జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అంటే కొన్ని సందర్భాలలో మనం ఎంత మంచి చేసినా కూడా అది మనకు తిరిగి చెడు రూపకంగానే వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఆ విషయాలన్నీ గమనించుకొని మీ వ్యక్తిగత జాతకములో మాత్రము ఈ యొక్క కుజుడు కానీ, అదేవిధంగా బుధుడు కానీ, శని భగవానుడు కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో ఉన్న, మరి మీ యొక్క జన్మనామం ప్రకారంగా మీ యొక్క పేరు లేకున్నా, మీ యొక్క వ్యవహారిక నామం వేరున్నా, జన్మనామం వేరే ఉన్నా ఎవరు ఏం చేయలేదు. కొన్ని పరిస్థితులు అనుభవించాల్సిందే. కనుక ఉదాహరణకు నేను ఎప్పుడూ కూడా చెప్తూనే ఉంటాను. ఇప్పుడు రమేషు అనేటువంటి రా అక్షరం బాలేదు అంటే ఎట్లా, జో అక్షరం కానీ, జ్యోతి కానీ, రవి కానీ, రమేష్ కానీ, రోజా కానీ, ఇట్లా ఉదాహరణకు చెప్తున్నా. వీరెవరికి బాగాలేదు. మరి వీరి బర్త్ చార్ట్ ఓపెన్ చేసినట్టయితే వీరి జన్మకుండలి వేరే ఉంటుంది, వీరి నక్షత్రం వేరే ఉంటుంది, వీరికి సంబంధించినటువంటి రాశి వేరే ఉంటుంది. ఇదంతా వేరే సబ్జెక్ట్. కనుక దాని ప్రకారంగా మనకు ఒక 85 to 90% ఉంటాయి. దీని ప్రకారంగా 10-15% ఉంటుంది. కనుక ఏదున్నా వ్యక్తిగత చార్ట్ అనేటువంటిది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి. కర్కాటక రాశి వారికి మరొక విషయం ఏమిటంటే బంధుమిత్రులతో కూడా కలిసి ఆనందంగా గడిపేటువంటి నెలగా ఈ నెల గుర్తుండిపోయేటువంటి పరిస్థితి ఉంది. వాహన ప్రమాదాలు మాత్రం ఉన్నవి. ఇది ఒక్కటి మాత్రం గమనించుకోండి. ఎందుకు అంటే మీ ద్వితీయాధిపతి ఎవరైతే ఉన్నారో బుధుడు, ఈ బుధుడు మీకు ద్వాదశాధిపతి అవుతున్నాడు. ఇక్కడ అంటే 12వ స్థానానికి సంబంధించినటువంటి అధిపతి మీకు 2లో ఉంటున్నాడు కొన్ని రోజులు. 12వ స్థానం అంటేనే ఖర్చు. అదేవిధంగా ఈ యొక్క మనకు ఆగస్టు నెలలో బుధుడు కూడా వక్రం తిరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ సమయంలో కూడా కొంత హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక మీ లగ్నాన్ని చూడడం ఉంటుంది. కనుక ఏదేమైనా మీ జన్మ జాతకంలో మాత్రము కొంత గ్రహాలు అనుకూలంగా కొన్ని యోగాలు, ఇప్పుడు బుధాదిత్య యోగం ఉంది అనుకుందాం, లేదా గజకేసరి యోగం ఉంది అనుకుందాం. ఇలా ఈ యోగాలలో చంద్రుని దశ రాబోతుంది, చంద్రుని దశ నడుస్తూ ఉంది. అదేవిధంగా గురువు, ఈ యొక్క గజకేసరి యోగం అంటే గురువు చంద్రుల కలయిక. చంద్రుని దశ స్టార్ట్ కాగానే మీకు రిజల్ట్ ఇచ్చేస్తూనే ఉంటాడు. గురువు దశ స్టార్ట్ కాగానే మీకు రిజల్ట్ ఇచ్చేస్తూనే ఉంటాడు. కనుక బుధునిలో మన గురువులో చంద్రుడే రావాలి, చంద్రునిలో గురువే రావాలి అనేటువంటిది ఉండకుండా ఆ దశ మొత్తము మీకు అద్భుతంగా యోగిస్తుంది. అట్లా మీ జాతకంలో ఏమైనా యోగాలు ఉన్నట్టయితే రేపటి కాలంలో గవర్నమెంట్ జాబ్ కానీ ఇలా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అవన్నీ గమనించుకొని ముందుకు వెళ్ళండి. ఆల్ ద బెస్ట్. రైట్. చాలా అద్భుతంగా వివరించారు. చెప్పినటువంటి విషయాలన్నీ కూడా సూచన, ఈ సూచన ఉంది అని అంటున్నారు కాబట్టి ఇట్స్ అన్ ఇండికేషన్. డెఫినెట్గా రెమెడీస్ని ఫాలో చేసుకుంటూ, శ్రావణ మాసం అంటేనే చాలా అందరికీ ఇంచుమించు చాలా మందికి ఇష్టమైనటువంటి మాసం, చాలా పీస్ఫుల్గా వెళ్ళాలి కర్కాటక రాశి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలండి. సింహరాశి వారికి ఎలా ఉండిపోతుందండి ఈ మాసం? తప్పకుండా. ఓకే, సింహరాశి వారిని చూసుకున్నట్టయితే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఎక్కువగా కూడా ఉండేటువంటి వారు వీరు. ఎందుకంటే నేను చాలా చార్ట్స్ నేను చూస్తూ ఉన్నాను. హుబ్లీ నుంచి కానీ లేదా ఇంకా ఆస్ట్రేలియా నుంచి చాలామంది కూడా వీళ్ళంతా కూడా జాబ్ రిలేటెడ్ స్ట్రెస్లో ఉన్నారు. అందరూ ఎవరు అడిగినా కూడా, నిన్న కూడా ఒకటి మాట్లాడారు, దయచేసి ఎవరైతే ఉన్నారో సింహరాశి వారు మీరు మంచి జాబ్లో ఉన్నారు. ఇక్కడ జాబ్ చేసేటువంటి వారికి నేను ఇచ్చేటువంటి బెస్ట్ అడ్వైస్, ఒకవేళ జాబ్ లేదు అని అనుకునేటువంటి వారు మీరు ఖచ్చితంగా కూడా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కానీ లేదా కొంచెం రూలింగ్ ఉండేటువంటి డిపార్ట్మెంట్కి వెళ్ళండి. ఎందుకంటే మీరు ఒకరి కింద పని చేయడము
మీకు ససేమిరా ఇంట్రెస్ట్ ఉండదు. దీనివల్ల కూడా మీరు ఆర్థికంగా కూడా ఎదగలేరు. ఇది ఒకటి గుర్తుంచుకోండి, విన్నారా? ఎందుకంటే మీకు ఎంత స్వేచ్ఛనైతే ఉంటుందో, నాది నా మనుషులు అనేటువంటి వారి వద్ద మాత్రమే మీరు ఉండగలుగుతారు. మీ మాట ఏదైతే ఉందో అక్కడ మీ మాట నడుస్తుంది అంటేనే అక్కడ మీరు మాట్లాడతారు. మీ మాటకు విలువ ఉన్నది అంటేనే మీరు అక్కడ ఉంటారు, లేదా అక్కడ ఉండరు మీరు. అలాంటి పరిస్థితి ఇప్పుడు. కానీ కొన్ని సందర్భాలలో తగ్గాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించండి. గత కొంతకాలం నుండి, కొన్ని రోజుల నుండి కూడా తగ్గుతూ ఉన్నారు. అది ఉద్యోగమునికి సంబంధించా, లేదా ఏమైనా వాహన ప్రమాదాలు జరుగుతున్నాయా, భార్యాభర్తలలో గొడవలు అయితే మామూలుగా లేవు, విన్నారా? భార్యాభర్తలకు సంబంధించి విపరీతమైనటువంటి గొడవలు అయితే జరుగుతూ ఉన్నవి. ఇక సింహరాశి వారికి ఆగస్టు నెలలో ఫస్ట్ మీకు ఏమిటి అంటే, ఎవరైనా మెడిసిన్ రంగం కానీ మెడిసిన్ రిలేటెడ్ చదువుకోవాలి అని అనుకునేటువంటి వారికి సూపర్ ఈ యొక్క నెలలో. అదేవిధంగా ఆఫ్టర్ 15 తర్వాత జాబ్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఖచ్చితంగా జాబ్ దొరుకుతుంది. అదేవిధంగా సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క నెల చివరిలో కొంత హెల్త్ ఇష్యూస్ భరించేటువంటి పరిస్థితి ఉంది, వచ్చేటువంటి పరిస్థితి ఉంది, లేదా హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు అయితే కనబడుతుంది మరొకసారి. అదేవిధంగా మీకైనా కావచ్చును, మీ భార్యకైనా కావచ్చు. సింహరాశి వారికి వివాహం సెటిల్ కానటువంటి వారికి తప్పకుండా కూడా తండ్రి లేని సంబంధాలు ఆల్రెడీ వచ్చిపోయి ఉంటాయి. నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాను. ఇప్పుడు ఏవైతే వచ్చిపోయి ఉన్నాయో ఆ సంబంధాలు ఖచ్చితంగా కూడా మరలా ఈ సెప్టెంబర్ 15 తర్వాత అదే సంబంధం మళ్ళీ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ ఒక జాబ్లో మీరు మానేస్తున్నారు, మరొక జాబ్ దొరకటం లేదు, మరలా ఎక్కడైతే జాబ్ మానేశారో వారే మళ్ళీ మిమ్మల్ని పిలిచేటువంటి దాఖలాలు ఉన్నవి ఇక్కడ. ఎట్ ద సేమ్ టైం జాబ్లో ఉన్నారు మీరు అనుకున్నట్టయితే ఆ జాబ్ 100% బాగుంది అనేటువంటి విధంగా ఉండండి. బాగా లేదు అని మీకు ఎవరైనా అన్నా, లేదా వేరే జాబ్కు వెళ్ళాలి అనుకున్నా కూడా ఇప్పుడు సరైనటువంటి సమయం కాదు అనేటువంటిది మీరు అర్థం చేసుకోండి. తప్పకుండా వెలుదురు. ఇప్పుడు అంత అవసరం లేదు, ఉన్నది నడిపియండి. ఎందుకంటే ఈ జాబ్ లేదు అనే సందర్భంలో ఇదే జాబ్ మీకు ఎంతో శ్రీరామ రక్షగా ఉంది. ఇప్పుడు మీరు ఈ జాబ్నే మీరు వద్దు, వేరే జాబ్కి వెళ్తా అనుకుంటే మాత్రం వద్దు. ఏదో ఒక నెల 2 నెలలు బాగుంది కావచ్చును, కానీ తర్వాత మళ్ళీ ఇబ్బంది జరుగుతుంది. అష్టమ శని ప్రారంభం అవుతుంది. అప్పుడు ఇంకా ఎంతో కష్టంగా పరిస్థితి ఉంది. కనుక దయచేసి ఎలాంటి తొందరపడి స్టెప్స్ తీసుకోవద్దు. ఎవరైతే బిజినెస్ రంగంలో ఉన్నారో, మా అక్షరం మీద ఏ బిజినెస్ అయితే ఉందో వారికి చాలా అద్భుతంగా బిజినెస్ జరుగుతూ ఉంది. గత కొంతకాలంగా కూడా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి బిజినెస్ నడుస్తూ ఉంది. గత ఈ యొక్క నెల రోజుల నుంచి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండవచ్చును, కానీ బిజినెస్ మాత్రం చాలా బాగుంది. మీరు మాత్రము బిజినెస్ రంగంలో మాత్రం ఎలాంటి తప్పిదాలు కావచ్చును, ఎలాంటి అధర్మమైనటువంటి పనులు చేసినా 2025 ఏప్రిల్ మార్చ్ తర్వాత చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఎలాంటి బిజినెస్ అయినా కూడా లాస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. సింహరాశి వారికి రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది రాకపోగా వారిచే కొంత గొడవలు అయితే ఉన్నవి. కానీ మీరు మంచి ధార్మిక సేవలో కానీ ధర్మమైనటువంటి పనులు చేసుకుంటే తప్పకుండా అద్భుతమైనటువంటి డబ్బును మీరు ఆగస్టు నెలలో చూస్తున్నారు. ఇక మరొకటి ముఖ్యమైన విషయం ఏమిటి అనుకుంటే, సింహరాశి వారికి 10వ స్థానంలో గురువు కుజుడు కూడా ఉన్నాడు. కనుక పని ఇష్టంగా కాకుండా తిట్టుకొని చేయాల్సి వస్తుంది ఎదుటి వ్యక్తిని. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిని మీరు తిట్టుకుంటూ పనిచేస్తారో అప్పుడు మైనస్ వాతావరణం ఉంటుంది. సింహరాశి వారు ఎవరైనా కూడా వారు
నేను చెప్తున్నా 100% రాసి పెట్టుకోండి. మీరు మీ మనసులో అందరిని తిట్టుకుంటారు. ఇది మాత్రం మంచి పద్ధతి కాదు. దీనివల్ల చాలా అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఫేస్ చేస్తారు. అది ముఖ్యంగా హెల్త్ ఇష్యూస్ వస్తవి. అంటే సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఎదుటి వ్యక్తి ఇప్పుడు ఒక ఫోన్ మాట్లాడారు ఉదాహరణకు. ఈ ఫోన్లో మాట్లాడేటువంటి వ్యక్తి కొంచెం మీకు ఇబ్బందికరంగా మాట్లాడారు అనుకుందాం. ఖచ్చితంగా నాకు డబ్బులు ఇవ్వాలి, ఇవ్వకుండా బాగుండదు అంటే వాడిని బూతులే తిట్టుకుంటారు మనసులో ఇక. కనుక అలాంటి ఇబ్బందికరమైనటువంటి పనులు చేయకుండా ప్రశాంతంగా ఉండండి. మంచి ఫలితం రాబోతూ ఉంది ఆగస్టు నెలలో. అన్ని రకాల వ్యాపారస్తుల వారికి పర్వాలేదన్నటువంటి విధంగా ఉంది. కొంచెం నరదృష్టి మాత్రము ఎక్కువగా కూడా ఉంది. దానికి సంబంధించి చక్కగా కూడా మీరు ఒక కొబ్బరికాయతో మనం ఎన్నో వీడియోలో కూడా చెప్పాం, ఆ యొక్క పరిష్కారం చేసుకోండి. కొబ్బరికాయతో చక్కగా కూడా ఇటు 9 సార్లు అటు 9 సార్లు దిష్టి తీసి పారే నీళ్ళల్లో వేయండి. కాస్త పసుపు కుంకుమ వేసి మంచి ఫలితం ఉంటుంది. ఇక ఒక 3 శుక్రవారాలు అమ్మవారి యొక్క దేవాలయంలో సింహరాశి వారు ఖచ్చితంగా కూడా రాహుకాలం సమయంలో నిమ్మకాయతో దీపారాధన చేయండి. అదేవిధంగా లెమన్ రైస్ అమ్మవారికి నివేదించి దాన్ని గుళ్ళో ఉండేటువంటి వారికి అందరికీ కూడా పంచండి. అక్టోబర్ తర్వాత మీకు అద్భుతం జరగబోతూ ఉంది. కనుక ఇప్పటి నుంచి మనం బాగుంటాం. కనుక ఆల్ ద బెస్ట్. కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోంది మురళి గారు? తప్పకుండా అమ్మా. కన్యా రాశి వారిని చూసుకున్నట్టయితే 2023లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి వారికి మరి యొక్క ఆగస్టు నెలలో గురువు మీకు ఆల్రెడీ మేలోనే అద్భుతమైనటువంటి స్థానానికి వచ్చినప్పటికీ కూడా 9లోకి ఇంకా ఏవో కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు అయితే నడుస్తూ ఉన్నవి. ఇక్కడ వ్యాపారస్తులకు కొంత వ్యాపారంలో ఒడిదుడుకులు కావచ్చును, లేదా భార్యాభర్తలకు సంబంధించి కోర్టు దాకా వెళ్ళినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కావచ్చును. అదేవిధంగా వివాహం, ఎవరైతే వివాహం చేసుకొని కూడా భార్యాభర్తలలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఫేస్ చేస్తూ ఉన్నారు. మరి వీరందరికీ కూడా మరొకసారి చూసుకున్నట్టయితే ఈ యొక్క ఆగస్టు నెలలో మరి కన్యా రాశి వారికి ఉదాహరణకు చూసుకున్నట్టయితే మనకు కొంచెము ఏదో రకంగా ధన నష్టం అయితే కనబడుతుంది. రెండవది సోదరులకు సంబంధించినటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు, కోర్టు కేసుల యందు తప్పకుండా కూడా జయము జరిగేటువంటి పరిస్థితి ఉంది. రుణ బాధలు ఏవైతే ఉన్నాయో అవి కొంత మేరకు తొలగిపోయేటువంటి పరిస్థితి ఉంది. బంధుమిత్రులకు సంబంధించి చక్కగా కలవడం కావచ్చును, ఏదైనా తీర్థయాత్రలకు కావచ్చును, లేదా ఏవైనా ఫంక్షన్ లాంటివి జరిగేటువంటి పరిస్థితులు ఉన్నవి. ఇంకా వ్యాపారము ఎవరైతే ఉన్నారో వారికి మాత్రము కొంత ధన నష్టం అయితే కలిగేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా చూసుకున్నట్టయితే కొంత మీ అమ్మగారికి హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కొంతమందికి మీ జాతకంలో చంద్రుడు బాగా ఉంటే హెల్త్ ఇష్యూస్తో బాధపడేటువంటి మీ యొక్క అమ్మగారు తప్పకుండా ఆ యొక్క ఇబ్బంది నుండి తొలగిపోయే పరిస్థితి ఉంది. ఇక్కడ అర్థం చేసుకోండి, మీ జాతకంలో చంద్రుడు కనుక అష్టమంలో కానీ లేదా ఈ యొక్క వృచ్చికంలో కానీ నీచపడి ఉన్న ఇబ్బందికరంగా ఉంటుంది. మరి ఇంకా చూసుకుంటే కొంత మేరకు అభివృద్ధికరమైనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఎవరికి, మనకు ఈ యొక్క కన్యా రాశి వారికి. ముఖ్యంగా చూసుకుంటే 9వ స్థానంలో గురువు ఉన్నాడు, అద్భుతమే. కానీ ఇక్కడ కుజుడు కూడా తోడయ్యాడు. ఎంతనైతే మీరు మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నారో లేదా పూజలు కావచ్చును, అభిషేకాలు కావచ్చును, ఎంత మేరకు చేసుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా పుణ్యఫలం అనేటువంటిది ఎక్కువ కూడా నిలబడకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది 9లో కుజుడు. కనుక తప్పకుండా కూడా ఈ సందర్భంలో మీరేం చేస్తారు అంటే కొబ్బరి పొడి, శర్కర, ఎండు ఖర్జూర పొడి ఈ మూడింటిని కూడా కలిపి ఈ నల్ల చీమలు, గండి చీమలు ఎక్కడైతే ఉంటాయో ఆ యొక్క స్థలంలో కానీ ఏదైనా రావి చెట్టు మొదట్లో కానీ లేదా
వేప చెట్టు వద్ద కానీ ఈ యొక్క మిశ్రమాన్ని పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఈ విధంగా ఎవరికైతే బిజినెస్ పరంగా కొంచెం ఇబ్బందికరంగానైతే ఉండబోతూ ఉన్నది. బట్ అయినప్పటికీ కూడా మీ చార్ట్ మాత్రం బాగుంటే, మీ దశలు అంతర్దశలు మంచి దశలు మనక నడుస్తూ ఉన్నట్టయితే తప్పకుండా కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది. అయినప్పటికీ కూడా లగ్నాత్ కేతు ఉన్నది కనుక కొంచెం ఏదో ఆధ్యాత్మిక ధోరణి కావచ్చును, లేదా కొంతమేర ఏదో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటవి అని మాత్రం చెప్పవచ్చును. తప్పకుండా ఆగస్టు నెలలో ఎక్కువగా కూడా గణపతికి సంబంధించినటువంటి ఆరాధన చేసుకోండి. 12లో కూడా మరి బుధుడు ఉన్నాడు. బుధుడు 12వ స్థానంలో ఉన్నట్టయితే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కావచ్చును, ఇబ్బందికరమైనటువంటి పరిణామాలను అయితే ఏర్పడేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మరి ఇక్కడ ఈ యొక్క బుధుడు 12లో ఉండడం చేత కొంత ఏమైనా డబ్బు తప్పకుండా కూడా సద్వినియోగానికే ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే, కొంచెం ఏదో తెలియని విషయం తెలవడం కానీ, చక్కటి జ్ఞానం ఏర్పడడం కానీ ఇలాంటివి ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. ఎవరైనా మంత్ర తంత్ర శాస్త్రంలో ఎవరైతే ఉన్నారో కన్యా రాశి వారికి చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చును. కొంచెము వయసు పైబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో కన్యా రాశి వారికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మాత్రం ఉంటుంది. కొంత వైద్య ఖర్చులు కావచ్చును, ఐసీయూ దాకా వెళ్ళేటువంటి ప్రమాదం కూడా పొంచి ఉంది. కనుక కన్యా రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీ యొక్క వ్యక్తిగత జాతక పరిశోధన చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. వైద్యానికి అని చెప్పి ఖచ్చితంగా డబ్బు ఆల్మోస్ట్ ఎక్కువ కూడా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఈ యొక్క కన్యా రాశి వారికి. ఇంకా అదేవిధంగా చూసుకున్నట్టయితే కన్యా రాశి వారికి కొంత వెన్ను ఎముకకు సంబంధించినటువంటి ఇబ్బందికరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఎట్ ద సేమ్ టైం ఎవరైతే కన్యా రాశి వారు ఈ యొక్క సిఏ కావచ్చును, చార్టెడ్ అకౌంటెంట్ అంటే అదే ఇంజనీరింగు ఈ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి చాలా బాగుంది అని చెప్పుకోవచ్చును. ఆ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి ఎంతేమైనా కూడా మీరు ఎంత కష్టపడినప్పటికీ కూడా పేరు మీదైనా ఇంకొకరికి మాత్రం వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే కష్టం మీది, పేరు ఇంకొకరికి అనేటువంటి విధంగా ఈ యొక్క నెలలో మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కనుక తప్పకుండా గణపతికి సంబంధించినటువంటి ఆరాధన చేసుకోండి, అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. రైట్ అండి, చాలా చక్కగా వివరించారు. చెప్పినటువంటి సూచనలు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుని శ్రావణ మాసం అంతా కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ చాలా పీస్ఫుల్గా వెళ్ళాలి వీళ్ళకని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తులారాశి వారికి ఎలా ఉండబోతోందండి? తులారాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి 12లో ఆల్రెడీ కేతు ఉండడం జరిగింది. ఇది గత కొన్ని రోజుల నుంచి ఉంది, అది మార్పు అయితే ఉంది. అయితే ఇక్కడ వీరికి విదేశీ ప్రయాణంలో ఎవరైతే చెయ్యాలి అని అనుకునేటువంటి వారు కానీ కేతువు మోక్షకారకుడు అక్కడ ఓన్లీ విదేశీ ప్రయాణానికి. అదేవిధంగా ముఖ్యంగా ఏమిటంటే 8లో గురువు కుజుడు, 8లో గురువు కుజుడు. ఇక శనిగ్రహం వచ్చేసి మీకు వక్ర దృష్టి కిందికి రావడం జరిగింది. చాలా జాగ్రత్తగా ఉండేటువంటి సమయంగా భావన చేసుకోండి. 2022లో యాజ్ ఇట్ ఈజ్ ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఏ విధమైనటువంటి పరిణామాలు జరిగాయి అనేటువంటిది ఒక్కసారి రివైల్ చేసుకోండి. విన్నారా? 2022 ఈ యొక్క ఆగస్టు సెప్టెంబరు సంబంధించినటువంటి విషయంలో ఒక నెల అటు ఇటుగా కూడా చూసుకున్నట్టయితే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఫేస్ చేశారు. ఇప్పుడు ముఖ్యంగా తులారాశి వారికి హెల్త్ ఇష్యూస్ రావడం జరుగుతూ ఉన్నది, మనీ లాస్ జరగడం ఉన్నది, డబ్బు ఎవరికైనా ఇచ్చినా సమయానికి రాకుండేటువంటి పరిస్థితి ఉంది, ఆన్లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ట్రేడింగ్ విషయంలో డబ్బులు పెట్టి లాస్ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. చెక్ బౌన్స్ లాంటి కేసులు ఏమైనా ఉన్నా కూడా ఫేస్ చేసేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. కోర్టు రిలేటెడ్ ఇష్యూస్లో లేదా పోలీసు రిలేటెడ్ ఇష్యూస్లో లేదా ఒక చిల్లర తగాదాలు కావచ్చును, లేదా మీకు సంబంధం లేని విషయంలో మీరు మాట్లాడినా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ప్రాక్షరం కావచ్చును, రాక్షరం కావచ్చును. అదేవిధంగా మీరు చూసుకోండి,
జాగ్రత్తగా ఉండండి. చిల్లర తగాదాలు ఇంటి మీదకి రావడం ఉంది. దీనివల్ల మీరు మైనస్ పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది. తులారాశి వారికి జాబ్ రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో వారికి జాబ్ ప్రయత్నం ఎవరైతే చేస్తూ ఉన్నారో వారికి తప్పకుండా కూడా ఈ ఆగస్టు నెలలో ఉద్యోగము దొరికేటువంటి పరిస్థితి ఉంది. మీ జన్మ జాతకంలో శని భగవానుడు బాగుంటే మాత్రము తప్పకుండా మంచి జాబ్ దొరికే పరిస్థితి ఉంది. ఇల్లు చేంజ్ చేయాలి లేదా ఇల్లు తీసుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఎవరైతే ఉన్నారో వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే గోచరిస్తూ ఉంది అని అయితే మీరు గమనించుకోండి. తులారాశి వారికి శనిగ్రహము వక్ర దృష్టి చేత రావడం జరిగింది. ఈ వక్ర దృష్టి వలన మీ యొక్క 4వ స్థానాన్ని చూడడం జరుగుతుంది. ఇక్కడ 4వ స్థానం అంటే మీ పిల్లలు విదేశంలో ఎవరైతే ఉన్నారో వారు తిరిగి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. లేదా మీ యొక్క అమ్మగారికి హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. తులారాశి వారికి సంబంధించి ఏమైనా బంధుమిత్రులతో కలయిక కావచ్చును, లేదా ఒక వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అది మీ పిల్లలది కావచ్చును, లేదా మీ మనకు సంబంధించి అంటే మీరే ఎవరైనా తులారాశి వారు ఉన్నా కూడా వారికి సంబంధించింది. ముఖ్యంగా మాత్రం చూసుకోండి, ఇక్కడ శని భగవానుడు మీకు లాభము ఇచ్చేటువంటి విధంగానే రాబోతున్నాడు. ఇక్కడ గురుగ్రహము కుజగ్రహం మీకు 8వ స్థానంలో ఉంది కనుక మీకు కూడా స్టమక్ రిలేటెడ్ కావచ్చును యాసిడిటీ ఇబ్బందులు అయితే ఘోరంగా ఉన్నవి. జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అంటే కుజుడు 8లో ఉండడం మంచిది కాదు. భార్యాభర్తలలో కూడా గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి పోలీస్ స్టేషన్కు వెళ్ళేటువంటి దాఖలాలు ఉన్నవి, లేదా భార్యాభర్తలలో సంబంధించి ఏమైనా గొడవలు ఎక్కువగా కూడా జరుగుతున్నాయి అనుకుంటే ఖచ్చితంగా కూడా కేసు ఫైల్ అయ్యేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఆగస్టు నెలలో చాలా జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క తులారాశి వారు. ఏదో ఒక మూలకంగా బైక్ యాక్సిడెంట్స్ కావచ్చును, కారు ప్రమాదాలు కావచ్చును, లేదా హాస్పిటలైజ్డ్ ఒక్కసారైనా కాల్ పెట్టేటువంటి పరిస్థితి ఉంది. పోలీస్ స్టేషన్లో ఒక్కసారైనా కాల్ పెట్టేటువంటి పరిస్థితి ఉంది. కోర్టు రిలేటెడ్ ఇష్యూస్లో కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నవి కనుక మీరేం చేసుకోవాలి? కుజుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలి. గురువు దత్తాత్రేయ స్వామి లేదా దక్షిణామూర్తి ఆరాధన చేసుకోండి. ఎట్ ద సేమ్ టైం దీంతో పాటుగా శని భగవానుడు కూడా మరలా మీకు శని వక్ర దృష్టి వల్ల అర్ధాష్టమ శని కూడా రాబోతుంది. ఈ అర్ధాష్టమ శని మూలకంగా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆల్రెడీ మీరు ఎన్నో ఫేస్ చేసి ఉన్నారు లాస్ట్ 2022-21లో అంటే ఏమి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంతకు ముందు అయినా కూడా ఇప్పుడు ఇంకొక మెయిన్ విషయం ఏమిటి అంటే తులారాశి వారికి సంబంధించి 9వ స్థానానికి సంబంధించినటువంటి అధిపతి ఎవరైతే ఉన్నారో బుధుడు 11వ స్థానంలో ఉన్నారు. అంటే ఇక్కడ ఎవరైతే వ్యాపార రీత్యా చిరు వ్యాపారస్తులకు మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఇది ఒక్కటి గమనించుకోండి. చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి 100% బాగుండబోతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీ యొక్క జన్మ జాతక రీత్యా గ్రహాలు ఉండేటువంటి స్థానము, ఆ ఉండేటువంటి డిగ్రీస్ దాన్ని బట్టి ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని మీరు చెప్పకముందే మనం చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అలా ఎంతోమందికి కూడా చెప్పి కూడా ఉన్నాం కనుక దయచేసి మీ జాతకంలో ఉండేటువంటి చార్ట్ ఏదైతే ఉందో దాన్ని అనుసారంగా చేసుకొని మాత్రమే మీరు స్టెప్ తీసుకోండి. మొన్న ఒకరు రావడం జరిగింది, 1.5 కోటి పెట్టి ఒక కూల్ డ్రింక్కు సంబంధించినటువంటి బిజినెస్ మొదలుపెట్టారు. వారికి వచ్చేసి అష్టమ దశ నడుస్తుంది, 8వ దశ. 2వ అధిపతి 8లో ఉన్నాడు, నీచబడి ఉన్నాడు శని భగవానుడు. వద్దురా నాయన అని చెప్పిన, చెప్తే వినలేదు. చెప్తే ఎక్కడ వింటాడు గురువు గారు, మా కొడుకు చాలా మొండి అంటే 1.5 కోటి పోయినాక రోడ్డు మీదకి వస్తారు మీరు కాదా? అంటే ఆల్రెడీ భయాన ఇచ్చినాము, షట్టర్ తీసుకున్నాము, మిషనరీ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది, వేరే వేరే ఇంకా మాకు బ్రాంచెస్ ఉన్నవి, అదే మా దగ్గర నుంచే తీసుకుంటా అని చెప్పి కొందరు ఫ్రాంచైజింగ్ ఉంది, ఇవన్నీ అని చెప్పారు. సరే ఇక మీ ఇష్టం, ఏం చెప్తాం అని చెప్పి అనుకున్నాం కనుక దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉదాహరణకు ఈ మనకు ధనస్సు లగ్నం అయింది, దీని అధిపతి ఎవరు? శని భగవానుడు. ఈ శని భగవానుడు ఒకవేళ 12 ఉన్నది అనుకో, వీళ్ళు సప్పుడేగా జాబ్ చేసుకోవాలి. ఇక ఇలాంటి బిజినెస్లకు వెళ్ళిపోవద్దు. బిజినెస్లోకి వెళితే కథమే. లేదా మేషంలో ఉన్న ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. పిల్లలు
హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటుంది. కనుక అట్లా ఉంటుంది సబ్జెక్ట్ అది. ఓకేనా? తప్పకుండా మీరు మనం ఆల్రెడీ చెప్పి ఉన్నాం, గురువుకు కుజునికి శనికి చేసుకోమని చెప్పి ఉన్నాం. కనుక ఆల్ ద బెస్ట్. చక్కగా వివరించారు. చెప్పినటువంటి సూచనలు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుని అటు కోర్టు వ్యవహారాలకి సంబంధించి పోలీస్ స్టేషన్కి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది అని అంటే అది ఒక ఇంత డెఫినెట్గా అవమానకరమైనటువంటి పరిస్థితిగానే చాలామంది కన్సిడర్ చేస్తారు. బట్ ఆ విషయాలు అలాంటివి జరగకుండా ఉండాలి అంటే కుజుడు అదే సుబ్రహ్మణ్యుడు అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి అది చేసుకుంటూ ఈ మాసం అంతా కూడా ప్రశాంతవంతంగా తులారాశి వాళ్ళకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వృశ్చిక రాశి వారికి శ్రావణ మాసం ఎలా ఉండబోతోంది మురళి గారు? శ్రావణ మాసంలో ఈ యొక్క వృశ్చిక రాశి వారిని చూసుకున్నట్టయితే ముందుగా గత కొంతకాలంగా కూడా ల్యాగ్ అవుతున్నటువంటి విషయాలకు ఈ నెలలో స్వస్తి పలిగేటువంటి పరిస్థితి ఉంది. ఇంట్లో ఉండేటువంటి బంధువులతో వైరము ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. మరి ఇక్కడ మీ రాశి యొక్క అధిపతి ఎవరైతే ఉన్నారో వారు సప్తమ దృష్టితో మీ లగ్నాన్ని చూడడం జరుగుతుంది. ఇక్కడ అయితే కారకో భావనాశయ అన్నట్టుగా కుజుడు మీ యొక్క అధిపతి ఏదైతే ఉందో 7వ స్థానంలో ఉండి మీ లగ్నాన్ని చూడడం జరుగుతున్నది. కనుక లగ్నానికి సంబంధించిన మీ శరీరానికి సంబంధించినటువంటి ఇబ్బందులు జరిగేటువంటి పరిస్థితి ఉంది. అంతే. ముఖ్యంగా కూడా రెండో విషయం ఏమిటి అంటే భార్యాభర్తలలో కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ మీ జాతకంలో కూడా సప్తమాతు కుజుడు కానీ లేదా లగ్నాతు కుజుడు కానీ ఉన్నట్టయితే ఇక 2 సర్పాలు కొట్టుకున్నట్టయితుంది. అంటే ఆ విధమైనటువంటి లొల్లుడు జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది, గొడవలు. కనుక అదొకసారి మీరు గమనించుకోండి. మరి ఇంకా చూసుకున్నట్టయితే కొంత వ్యాపారం ఎవరైతే చేయాలి కానీ వ్యాపార విషయంలో కొంత నష్టమైతే కనబడుతుంది. కొంత ఏవైనా కొన్ని వస్తువులు కానీ లేదా కొన్ని పేపర్స్ కానీ లేదా కొంత దొంగల భయము కనబడుతుంది ఇక్కడ. ఇది బాగా అర్థం చేసుకోండి. ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండండి. విన్నరా? రుణ బాధ విముక్తి మాత్రము కొంత కలిగేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి శ్రావణ మాసంలో ఆగస్టు నెలలో. బంధుమిత్రులకు సంబంధించి గొడవలు ఉన్నవి. ఉద్యోగమందు పూర్తిగా కూడా అనుకూలంగా మారబోతుంది. వృత్తి అందు నూతన వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ధన వృద్ధి, కుటుంబ వృద్ధి కలగబోతూ ఉంది ఈ యొక్క ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వారికి. కొంత స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రాబోతూ ఉన్నవి. స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్తో పాటుగా కొంత ధనము ఖర్చు, ఎట్లా అంటే ఆకస్మికంగా ధనము ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. ఒకదానికి దాచినటువంటి ఆ యొక్క ధనము మరొక దానికి ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. అకారణమైనటువంటి కలహాలు ఉన్నవి. దీంతో పాటుగా అకారణమైనటువంటి ప్రమాదాలు కూడా పొంచి ఉన్నవి అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి. ఈ యొక్క అర్ధాష్టమ శని నుండి ఈ నెల మీరు పూర్తిగా కూడా విముక్తి పొందుతూ ఉన్నారు. కనుక సమాజంలో చక్కటి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే ధర్మంగా ఉన్నారో ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో తప్పకుండా కూడా వారికి మంచి పేరు రావడం జరుగుతుంది. మరి ఎవరైతే ఒకరిని ముంచాలి అనేటువంటి భావనతో ఉన్నారో, ఒకరిని ఇబ్బందికరంగా మనం పెడదాము అనేటువంటి ఆలోచనలో ఉన్నారో వారికి చెడ్డ పేరు వచ్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. ఈ విషయాన్ని మీరు గమనించుకోండి. ఎందుకంటే శని భగవానుడు అంటేనే ఎంతో ధర్మానికి కట్టుబడి ఉండేటువంటి వ్యక్తి. మీరు ఎంత ధర్మబద్ధంగా ఉంటేనే మీకు శని భగవానుడు అంత మంచి రిజల్ట్ ఇస్తాడు. కనుక శనిని ప్రసన్నం చేసుకోండి. అద్భుతంగా మీకు అర్ధాష్టమ శని మూలకంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. తప్పకుండా ఈ నెల శని భగవానుడు మీకు శుభంగా మారబోతున్నాడు. దీంతో పాటుగా ఇక్కడ సూర్యుడు శుక్రుడు కూడా అద్భుతంగా మీకు యోగించేటువంటి పరిస్థితి ఉంది. కనుక కుజుడు ఉన్నాడు కనుక
కొంచెం మొండిగా కూడా బిజినెస్ రంగంలో చిరు వ్యాపారస్తులకు కొంత ఇబ్బందికరంగా ఉంది. పెద్ద పెద్ద వ్యాపారస్తులకు కొంత పర్వాలేదు అనేటువంటి వాతావరణం అయితే గోచరిస్తూ ఉంది. కనుక 2021 నుండి కూడా నలిగిపోతూ ఉన్నారు. 22, 23 నుండి కూడా భార్యాభర్తలలో గొడవలు కావచ్చును. ఇంట బయట అనుకున్న ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏది సక్సెస్ రేటింగ్లో లేక చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉండే అటువంటి మీకు తప్పకుండా ఈ యొక్క ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఉన్నవి. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించుకోండి, కొంత గొడవలతో మాత్రము ఉంది. కొంత ఏదో రకమైనటువంటి గొడవలు ఏర్పడేటువంటి వాటి పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. కనుక ఖచ్చితంగా మీరు ఎందుకు అంటే శని భగవానుడు ఈ దృష్టి నుండి మీకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10వ దృష్టిని చూస్తాడు. ఇక్కడ 10వ దృష్టి అంటే మీకు 12వ ద్వాదశ భావం అవుతుంది అక్కడ. కనుక శని భగవాను యొక్క దృష్టి దోషం వల్ల కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా శని భగవానుడు తులాలో మనకు ఉచ్చబొందుతాడు. కనుక ఒకటే చెప్తున్నాను, ఎవరైతే ధర్మంగా ఉంటారో మీ జాతకంలో శని భగవానుడు మంచి స్థానంలో ఉంటాడో వారికి ఖచ్చితంగా కూడా మంచి ఫలితము జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఇక ముఖ్యంగా ఏమిటి అంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరైతే మీ జన్మనామం కాకుండా వేరే నామంతో ఉన్నారో, యా అక్షరము కావచ్చును ఇట్లా ఉండేటువంటి వారు, నా అక్షరం కావచ్చును, వీరు మనకు ఈ యొక్క వృశ్చికంలోకి వస్తారు. మరి యొక్క జన్మనామము ప్రకారంగా లేకుండా మీ యొక్క వ్యవహారిక నామం వేరే ఉంటే మాత్రము మన ప్రిడిక్షన్స్ వేరే అవుతవి. వారు ఖచ్చితంగా కూడా మీ వ్యవహారిక నామం ఏదైతే ఉందో ఆ రకంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది, ప్లస్ జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఈ విషయాలన్నీ కూడా గమనించుకొని వ్యక్తిగత జాతక పరిశోధన అనేటువంటిది చాలా అవసరము. ఆ జాతక పరిశోధన చేసేటువంటి వారు కూడా సబ్జెక్టు ఉన్నదా లేదా అనేటువంటి విషయాన్ని కూడా గమనించుకొని వారి దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు మన వీడియోస్ ఎవరెవరో డౌన్లోడ్ చేసుకొని ఎక్కడెక్కడో ప్లే చేసుకుంటున్నారు వారి యొక్క నెంబర్స్ వేసుకొని. మరి ఫోన్ చేస్తే ఏమంటున్నారయ్యా, వారు మీ ఫోటో పంపండి, మీ పేరు పంపండి అంటున్నారు. దానివల్ల ప్రయోజనం ఏముంది? మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ఉంటే ఎన్నో లైవ్ వీడియోస్ కూడా చేసున్నాం మనం. డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ఉంటే జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవే మనం చెప్తాం. మీకు రాశి నక్షత్రంతో కూడా పని లేదు. దశ అంతర్దశలు భుక్తి కావాలి మీకు, అవి చూసుకోవాలి. అది కరెక్ట్గా ప్రిడిక్ట్ చేసి మీకు చెప్పేటువంటి వారు కావాలి. అది గమనించుకొని వారిని సంప్రదించండి. తప్పకుండా ఈ యొక్క వృశ్చిక రాశి వారు 100% కూడా కుజునికి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీరు కూడా ఎట్ ద సేమ్ టైం గురు భగవాను ఆరాధించండి. ఈశ్వరునికి సంబంధించినటువంటి ఒక రుద్రాభిషేకం చేసుకోండి. ఖచ్చితంగా ఆగస్టు నెలలో మంచి ఫలితం ఉంటుంది. మరి శ్రావణ మాసంలో ధనుస్సు రాశి వారికి ఎలా ఉండిపోతుందండి? తప్పకుండా అమ్మా, ధనుస్సు రాశి వారికి వాస్తవానికి కూడా కొంత బాగాలేదు అని అయితే చెప్పుకోవచ్చును. ఖచ్చితంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయినప్పటికీ కూడా శని భగవానుడు వక్ర దృష్టి వలన రావాల్సిన ధనం ఏదైతే ఉందో ఖచ్చితంగా కూడా కొంతమేర వచ్చేటువంటి పరిస్థితితో పాటుగా ఇంకొకటి వీరికి ఈ యొక్క నెలలో అద్భుతం ఏమిటి అంటే వీరి భార్య తరపు కానీ లేదా భర్త తరపు నుంచి కానీ ఏదైనా ఆస్తి లావాదేవీల కోసం ఎదురు చూస్తూ ఉన్నాము అని అనుకునేటువంటి వారికి ఈ నెలలో తప్పకుండా మంచి ఫలితం రాబోతూ ఉంది. కనుక ఆ విషయాన్ని ఒకసారి గమనించుకోండి. వాహన సౌఖ్యము అంటే పిల్లలు కావచ్చును, మీరైనా ఒక వాహనం కొనుగోలు చేయాలి, వాహనం కొనాలి, 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఇలా అనుకునేటువంటి వారికి ఖచ్చితంగా కూడా ఆ వాహన యోగం ఉంది ఆగస్టు నెలలో. మరొకటి అభివృద్ధి పథంలోకి అభివృద్ధి ఏదైతే ఉందో ఖచ్చితంగా కూడా ఈ నెలలో కొంచెం పర్వాలేదు అనేటువంటి విధంగానే గోచరిస్తుంది. మరొకటి కుటుంబమునందు శుభకార్యాలు ఏవైనా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పుత్రుల అభివృద్ధి కనబడుతుంది. ఇక్కడ మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నతం చదువులు కావచ్చును, ఉన్నతం వైపుగా వెళ్ళడం కావచ్చును, ఇలా కనబడుతుంది. మరొకటి చూసుకున్నట్టయితే కొంత మతి మరుపు మూలకంగా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నవి. రెండవది వాహనానికి సంబంధించి ప్రమాదాలు, అది ఏ రకంగానైనా జరిగే పరిస్థితి ఉంది. మూడవ విషయం ఏమిటి అంటే
వృత్తి యందు వ్యాపారమందు కూడా కొంత అనుకూలంగానైతే లేదు అని చెప్పవచ్చును. కొంత శత్రు వృద్ధి, నర దృష్టి కలిగేటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా చూసుకుంటూ ఇవన్నీ ఆల్రెడీ జరుగుతూ ఉన్నవి మీకు ఈ యొక్క ధనుస్సు రాశి వారికి. ఎందుకంటే ఎవరైతే మిలిటరీ కావచ్చును, పోలీస్ రంగానికి వెళ్ళాలి అనుకునేటువంటి వారికి పర్వాలేదు. ఎట్ ద సేమ్ టైం ఎవరైతే ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఉన్నారో పోలీస్ రంగంలో కానీ ఆ ఫీల్డ్లో కొంత సస్పెండ్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది. జాగ్రత్తగా ఉండండి. ధనుస్సు రాశికి సంబంధించినటువంటి వారు ప్రయాణాలలో హెల్మెట్ లేక చలాన్ కట్టడం కానీ లేదా మరొకటి కానీ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నవి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ వాహన సౌఖ్యం అన్న మనం వీడియోలో ముందే, వాహన సౌఖ్యం అంటే వాహనం వస్తుంది నడుపుతామని మాత్రం కాదు. ఇక్కడ వాహనానికి సంబంధించినటువంటి ఎలాంటి మంచి కానీ చెడు కానీ రెండు అవుతాయి ఇక్కడ. మరి రెండు అవుతాయి అంటే ఎట్లా కన్ఫ్యూజ్ చేస్తున్నారు అంటే, మీ జాతకములో శని భగవానుడు కానీ కుజుడు కానీ మంచి మంచి స్థానాలలో లేకుండా ఉంటే, అంటే శని భగవానుడు 12లో కానీ లేదా పంచమాత కానీ లేదా 8వ స్థానంలో కానీ ఉంటే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కనుక కుజుడు కూడా 8లో కానీ 12లో కానీ ఉంటే ఎక్కువగా తరచూ కూడా యాక్సిడెంట్స్ జరిగేటువంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి. కనుక మరి ఇక్కడ కుజుడు ధనస్సుకు కుజుని యొక్క సప్తమ దృష్టి పడుతుంది. ఇక్కడ అది విషయం గమనించుకోండి. ధనస్సుకు సప్తమ దృష్టి పడడం చేత కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి. కనుక జాగ్రత్తగా ఉండండి. మాట పదిలం కనుక మాట్లాడేటువంటి సమయంలో కాస్త ఆచితూచి మాట్లాడండి. ఎందుకంటే ద్వితీయాది శని వస్తున్నాడు. డబ్బులు కూడా ఎవరికి ఇవ్వకండి. డబ్బులు మాత్రం ఎవరికి కూడా ఇవ్వకుండా ఉండండి. చిరు వ్యాపారస్తులకు కావచ్చును, అదేవిధంగా మార్కెటింగ్ వ్యాపారస్తులకు కావచ్చును, లేదా ఏమైనా పెట్రోల్ కావచ్చును. ఈ పెట్రోల్ రిలేటెడ్ కానీ ఆయిల్ రిలేటెడ్ కానీ ఇనుము రిలేటెడ్ కానీ ఉండేటువంటి వారికి చాలా బాగుంది ఈ యొక్క ఆగస్టు నెలలో. ఇక ఆన్లైన్ విషయానికి వచ్చినట్టయితే ఈ యొక్క ట్రేడింగ్ విషయంలో కానీ షేర్ మార్కెట్ విషయంలో కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే ఉంటుంది. కనుక దాని జోలికి అయితే వెళ్ళకండి ఆగస్టు నెలలో. ఇక మొత్తం మీద ధనుస్సు రాశి వారు ఇక మీరు ఏమిటి అనుకుంటే ఈశ్వరుని యొక్క సేవలో, ఎట్ ద సేమ్ టైం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సేవలో, దాంతోపాటుగా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి సేవలో కూడా ఉన్నట్టయితే కొంతమేర ఆ యొక్క ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుండి తప్పించుకోవచ్చును. ఎందుకంటే శుక్రుడు బాలేడు, శుక్రుడికి బొబ్బర్లు దానం ఇవ్వండి, కుజుడు బాలేడు, కుజగ్రహానికి ఈ యొక్క కందులు దానం ఇవ్వండి అనేటువంటి విషయం నుండి బయటికి రండి. కుజునికి సంబంధించింది అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పట్టుకోండి. ఇక్కడ శుక్రునికి సంబంధించి లక్ష్మీదేవి ఆరాధన చేయండి. అదేవిధంగా శనికి సంబంధించి ఈశ్వరుని ఆరాధన చేయండి. ఈ విధంగా మీరు చేస్తూ ఉంటే ఈ గ్రహాలు కాదు వాటి అధిపతులకు మనం పూజలు కానీ ఏమైనా హోమాలు కానీ అభిషేకాలు కానీ జరిపిస్తూ ఉన్నట్టయితే తప్పకుండా వాటి నుంచి వచ్చేటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో తప్పకుండా అది తొలగి మంచి ఫలితం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఈ విషయాన్ని గమనించుకోండి. ఈ యొక్క నెలలో ధనస్సు రాశి వారు ఈ విధంగా మీరు సేవలు చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఎవరైతే ఉద్యోగం కోసం అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారో, ఎట్ ద సేమ్ టైం వివాహ ప్రయత్నంలో ఉన్నారో, ఈ ఇద్దరు కూడా నా బెస్ట్ సజెషన్ ఏమిటి అంటే 2025 దాకా మీరు వివాహం విషయానికి వెళ్ళకండి. ఎవరు? ధనస్సు రాశి వారు. ఇన్ కేస్ ఆల్రెడీ వివాహం జరిగింది మాకు అనుకుంటే, గొడవలు జరుగుతూ ఉన్నవి అనుకుంటే, ధనస్సు రాశికి సంబంధించినటువంటి అమ్మాయి కానీ తులారాశికి సంబంధించినటువంటి అబ్బాయి కావచ్చు, లేదా తులారాశికి సంబంధించినటువంటి అమ్మాయి ధనస్సు రాశికి సంబంధించినటువంటి అబ్బాయి ఇప్పుడు ఈ విధంగా వీరి ఇంట్లో ఉన్నారనుకుందాం, లేదా రా అక్షరం మీద మీ నాన్నగారి పేరుంది అనుకుందాం, బా అక్షరం మీద మీ పేరుంది అనుకుందాం. మీ ఇద్దరికి గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం కూడా ఇద్దరికి హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, ఏమైనా మనీ లాస్ రావడం కానీ, విన్నరా,
ఇప్పుడు బా అక్షరం మీద ఉండేటువంటి తండ్రి రా అక్షరం మీద ఉండేటువంటి అబ్బాయికి మెడిసిన్ కావచ్చును, లేదా ఏదో రకంగా ఏదో కోచింగ్ రకంగా డబ్బులు కట్టి లాస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తం మీద ఈ సంవత్సరం లాస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఇది చాలా అంటే చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ షష్టాష్టకాలు నడుస్తూ ఉన్నవి. ధనస్సు రాశి వారికి 6వ స్థానంలో గురువు ఉన్నాడు, తులారాశి వారికి 8వ స్థానంలో గురువు ఉన్నాడు కనుక ఈ ఇద్దరికి పరస్పరము ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ ఇద్దరు ఒక ఇంట్లో ఎవరైతే ఉంటారో ధనస్సు రాశి వారు, తులారాశి వారు ఎవరైతే ఒకే ఇంట్లో ఉంటారో జాగ్రత్తగా ఉండండి. ఆల్ ద బెస్ట్. శ్రావణ మాసానికి సంబంధించి మకర రాశి వారికి ఎలా ఉండబోతోందండి ఈ మాసం? తప్పకుండా అమ్మా, మకర రాశి వారిని చూసుకుందాం. మరి మకర రాశి వారు అంటేనే ఎంతో మొండి స్వభావం కలవారు. వారి దృష్టిలో వారంటారు సెల్ఫ్ రెస్పెక్ట్ అని కానీ లేదా మరొకటి అని కానీ ఇది ఎదుటి వ్యక్తికి కానీ లేదా వాస్తవానికి ఎంతో ప్రేమ కలిగినటువంటి వారు ఎదుటి వ్యక్తిని ఖచ్చితంగా కూడా ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఎంతో అభిమానంతోనే మాట్లాడతారు. కానీ మనస్సునందు కొంత ఈగో ఫీలింగ్ అయితే ఉంటుంది. అంటే నేను, నా మాట, నా ప్రిడిక్షన్ అనేటువంటిది కానీ లేకపోతే నేను అనేటువంటిది ఒక ఏదో తెలియని ఈగో ఫీలింగ్ అయితే ఉంటుంది. దయచేసి దాన్ని మీరు దూరం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరి ఈ యొక్క ఆగస్టు నెలలో ఈ వీరికి కూడా భార్య తరపు ఆస్తి కానీ భర్త తరపు ఏమైనా లావాదేవీలలో కొంత కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మరి యొక్క మకర రాశి వారికి నూతన వాహనం కొనుగోలు కావచ్చును, కారు కొనుగోలు కావచ్చును, లేదా ఒక అపార్ట్మెంట్ తీసుకునేటువంటి పరిస్థితి కానీ గృహ యోగము కానీ ఏర్పడేటువంటి దాఖలాలు ఉన్నాయి. విద్య యందు అభివృద్ధి, ధన లాభము గోచరిస్తుంది. ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో ఈ పని కావాలి ఆ పని కావాలి అని తప్పకుండా అది నెరవేరేటువంటి పరిస్థితి ఉంది. దురుసుగా మాట్లాడటం వలన మీ గౌరవమే తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక కొంచెము మీరు ఖచ్చితంగా అద్భుతంగా మాట్లాడేటువంటి వారే. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, కొంత మీరు ప్రజెంటేషన్ ఇచ్చేటువంటి విషయంలో తొందరపాటుతో పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక కొంత అది చూసుకొని ముందుకు వెళ్ళండి. కొంత ఈ నెలలో ఎక్కువగా కూడా తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు రాబోతూ ఉన్నవి. అది తలనొప్పి కావచ్చును లేదా వాటి ఏదైనా మానసిక ఆందోళన మాత్రం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే శని భగవానుడు మీ లగ్నం వైపుగా చూస్తూ ఉన్నాడు కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. మానసిక ఆందోళన, కుటుంబ సౌఖ్యము, శారీరక సౌఖ్యము, ధన ప్రాప్తి, అదేవిధంగా ప్రయత్న కార్యసిద్ధి. అంటే ఏదైతే పని కావాలి అని చెప్పి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నము ఖచ్చితంగా కూడా కార్యరూపం దాల్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు చక్కగా అబ్రాడ్ వెళ్ళడం కానీ ఉన్నత చదువుల కోసం అని చెప్పి మంచి మంచి చదువులకై వాళ్ళు ఏమైనా పక్క రాష్ట్రానికి కానీ ఎక్కడికైనా వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తున్నాయి. ధన ప్రాప్తి ఉంది. ఇంకా విషయం ఏమిటి అంటే చూసుకున్నట్టయితే శత్రు వృద్ధి ఉంది. ఇక్కడ నరఘోష ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది మీకు కూడా ఈ యొక్క మకర రాశి వారికి. కనుక నర దృష్టి పడేటువంటి పనులు చేయకుండా ఉండండి. ఈ నెలలో ఒక్క నెల తప్పించుకోండి. ఏదైనా ఉంటే జన్మ చార్ట్ చెక్ చేసుకోండి. జన్మ చార్ట్లో నడిచేటువంటి ఈవెంట్ ఏమిటి, దశ, అంతర్దశలు, మహర్దశలు, భుక్తులు ఏమున్నవి ఇవన్నీ కూడా చూసుకోండి. ఆ నక్షత్రాలు ఏమిటి, ఆ నక్షత్రాలు ఎన్ని డిగ్రీస్లో ఉన్నవి, ఎన్ని డిగ్రీస్లో ఉంటే మనకు అద్భుతమైనటువంటి ఫలితం ఇస్తుంది, ఎన్ని డిగ్రీస్లో ఉంది, మరి అది ఉండే వారు ఏ నక్షత్రాలతో మన ఏ రాశులతోనైనా కలిసి ఉన్నారా, ఆ కలిసి ఉండేటువంటి వారు మిత్రులా శత్రువులా ఇవన్నీ కూడా చూసుకోవాలి. దాని తగ్గట్టుగా ప్రిడిక్షన్ ఇవ్వాలి. ఎందుకంటే బాగా అర్థం చేసుకోండి, ఇక్కడ బుధుడు వచ్చేసి మకర రాశి వారికి వచ్చేసి కొంత 1 2 3 4 5 6 అంటే 6వ స్థానము 9వ స్థానానికి అధిపతి అయినటువంటి బుధుడు. అదేవిధంగా బుధుడు ఇక్కడ ఖాళీ అయిపోయి ఉన్నాడు. అంటే బుధునికి సంబంధించినటువంటి ఇల్లు ఖాళీ ఉంది, ఏదీ లేదు. ఎట్ ద సేమ్ టైము చూసుకున్నట్టయితే పంచమాధిపతి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క శుక్రుడు, పంచమానికి సంబంధించినటువంటి అధిపతి శుక్రుడు
ఇక్కడ సూర్యునితో కలిసి సప్తమాత ఉండడం జరిగింది. భార్యాభర్తలలో గొడవలు. ఎట్లా గొడవలు అంటే శుక్రుడు యొక్క మన 7లో ఉండడం చేత, పంచమానికి సంబంధించినటువంటి అధిపతి 7లో ఉండడం చేత మీ పిల్లలచే గొడవలు ఏర్పడడం కానీ, అంటే మీకు ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లలతో తల్లికి కానీ తండ్రికి కానీ గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కేతువు ఇది పాపగ్రహమే, సూర్యుడు కూడా పాపగ్రహమే వాస్తవానికి కూడా. మధ్యలో బుధుడు 6వ అధిపతి బుధుడు మధ్యలో ఉన్నాడు. కొంచెం ఇక్కడ లాక్ అయిపోయి ఉన్నాడు. ఈ యొక్క 15-20 రోజులు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక పుణ్యగ్రహము మధ్యలో పాపగ్రహం ఉన్న ఇబ్బందికరం ఉంటుంది. మధ్యలో అటు పాపగ్రహము ఇటు పాపగ్రహము మధ్యలో పుణ్యగ్రహం ఉన్న ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కనుక మరి ఏదైనా పుణ్యగ్రహ వీక్షణ కలుగుతుందా అన్నా కూడా కలగడం లేదు. శని భగవాను యొక్క చూపు పడుతుంది. అక్కడ శని భగవాను యొక్క దృష్టి బుధుని మీద పడుతుంది. కనుక మకర రాశికి సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా ఆన్లైన్కు సంబంధించినటువంటి దాంట్లో కానీ, ట్రేడింగ్ సంబంధించినటువంటి దాంట్లో కానీ అద్భుతంగా డబ్బు సంపాదించేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఇది గుర్తుంచుకోండి. మకర రాశి వారు డబ్బు సంబంధిత ఏది ఆన్లైన్ రిలేటెడ్, ఇక్కడ ట్రేడింగ్ కావచ్చును, ఈ మనకు ఆన్లైన్లో ఏదైనా కెమెరా రిలేటెడ్ కానీ, ల్యాప్టాప్ రిలేటెడ్ కానీ ఏదైనా మీరు సంపాదించాలనుకుంటే బాగుంది. ఈ నెలలో ఖచ్చితంగా కూడా ముందుకు వెళ్ళండి. 100% మంచి యోగం అయితే ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే పంచమాతు గురువు 5వ స్థానంలో గురువు ఉండడం చేత సంతానానికి అంటే 4వ స్థాన అధిపతి 5లో ఉండడం చేత కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎలాంటిది అంటే మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో చెప్పిన మాట వినకపోగా వారు చేసేటువంటి పనుల మూలకంగా మీకు కొంత బ్యాడ్ నేమ్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కనుక మకర రాశి వారు ఖచ్చితంగా కూడా మీరు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి, అదేవిధంగా లక్ష్మీ అమ్మవారికి, దీంతో పాటుగా విష్ణు సహస్రనామాలు కానీ వెంకటేశ్వర స్వామి నామాలు కానీ చదువుతూ ఉండండి. ఖచ్చితంగా కూడా సూర్యునికి ప్రతిరోజు కూడా అర్ఘ్యం విడిచిపెట్టండి. 17వ తారీఖు దాకా, ఆగస్టు 17, 20 తారీఖు దాకా కూడా సూర్య భగవానునికి ప్రతిరోజు కూడా ఒక 9 మార్లు ఓం సూర్యగ్రహాయ నమః అని కానీ ఇలా మీరు అర్ఘ్యం విడిచిపెట్టండి. అద్భుతమైనటువంటి ఫలితం దిశగా వెళ్ళిపోతూ ఉంటారు. ముఖ్యంగా కూడా మకర రాశి వారు ఎవరైతే సంతాన దృష్ట్యా చూస్తూ ఉన్నారో ఖచ్చితంగా మీ జన్మ చార్ట్ చెక్ చేసుకోండి. జన్మ చార్ట్ చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ముందుకు వెళ్ళండి. లేదు అనుకో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు. ఎందుకంటే సప్తమాధిపతి రేపు అష్టమాధిపతి దిక్కు రాబోతున్నాడు. ఎవరు? సప్తమాధిపతిలో ఉండేటువంటి యొక్క సూర్య భగవానుడు అష్టమం వైపుగా వస్తే మాత్రము 17వ తారీఖు తర్వాత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. కనుక చాలా జాగ్రత్తగా జన్మ చార్ట్ చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ఎలాంటి స్టెప్ అయినా తీసుకోండి. అబ్రాడ్ వెళ్ళాలి అనుకున్నా, సంతానానికి సంబంధించినటువంటి వారు కానీ, లేదా IVF ట్రీట్మెంట్కి వెళ్ళాలనుకున్నా, లేదా వివాహానికి సంబంధించినటువంటి వారు కానీ, లేదా ఒక కారు తీసుకోవాలనుకున్నా, ఇలా ప్రతిదీ కూడా ఒకసారి చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. ఆల్ ద బెస్ట్. శ్రావణ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది మురళి గారు? తప్పకుండా అమ్మ, కుంభరాశి వారికి ఉన్నటువంటి యోగము ఈ యొక్క శ్రావణ మాసంలో ఎవరికి లేదు. చాలా బాగుంది కుంభరాశికి. ఎందుకంటే వీరికి జన్మ శని ఉండడం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండడం, శరీరం సహకరించకపోవడం కానీ, లేదా శరీరం అంతా ఏదో మజ్జిగా ఉండడం కానీ, ఎవరో మాకేదో ప్రయోగం చేశారా, చేతబడి చేశారా అనేటువంటి విధంగా ఉండేటువంటి వారు. అయితే వీరికి శని భగవానుడు వక్ర దృష్టి వలన కొంత ఇప్పుడు పర్వాలేదు అనేటువంటి విధంగా ఉంటుంది. ఏదో ఒక జాక్పాట్ జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఆల్ ఆఫ్ సడన్గా వివాహం సెటిల్మెంట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఆల్ ఆఫ్ సడన్గా జాబ్ సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది ఈ యొక్క కుంభరాశి వారికి. ఇంకా చూసుకున్నట్టయితే విద్యయందు అభివృద్ధి ఉంది. ఇక్కడ కొంత దురుసుగా మాట్లాడడం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. వీరికి కూడా కొన్ని
మనస్తాపానికైతే కొన్ని సంఘటనలు మనస్తాపానికైతే గురి చేసేటువంటి పరిస్థితి ఉంది. కొన్ని చిక్కులు అయితే సంభవించేటువంటి పరిస్థితి ఉంది. సంతాన అభివృద్ధి ఉంది. విద్య యందు ఉత్తీర్ణతలు అంటే ఎవరైతే పిల్లలు చదువుతూ ఉన్నారో ఈ యొక్క కుంభరాశికి సంబంధించినటువంటి వారి పిల్లలు చక్కటి ఉత్తీర్ణతతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కొంత మానసిక ఆందోళన ఉంది. కొన్ని విష జ్వరాలు అయితే ఉన్నవి. కొంత కుంభరాశి వారికి పిల్లల విషయంలో మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా రావాల్సిన ధనం ఏదైతే ఉందో బంధుమిత్రుల నుండి కానీ లేదా మరొక దగ్గర నుంచి అయినా కూడా ధనం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ధన ప్రాప్తి ఉంది ఈ నెలలో కుంభరాశి వారికి. కనుక ఖచ్చితంగా కూడా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో స్థానచలనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో తప్పకుండా కూడా ఈ ఆగస్టు నెలలో సరైనటువంటి సమయంగా భావన చేసుకోండి. చక్కటి ఆరోగ్యంతో ముందుకు వెళుతున్నారు. వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు కావచ్చును, ఇనుము ఆయిల్ రిలేటెడ్, అదేవిధంగా కన్స్ట్రక్షన్ వైపు కావచ్చును, ఈ యొక్క కాంట్రాక్ట్ బిజినెస్ చేసేటువంటి వారికి కావచ్చును, లేదా రాజకీయంలో ఉండేటువంటి వారికి కావచ్చును, అందరికీ కూడా ఈ నెలలో చాలా అంటే చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. ఖచ్చితంగా కూడా కుంభరాశి వారు ఈ నెలలో నక్కతోక దొక్కబోతూ ఉన్నారని చెప్పుకోవచ్చును. ఎందుకు అంటే శని భగవానుడు యొక్క దృష్టి బుధుని మీద పడడం జరుగుతూ ఉన్నది. ఏది వక్ర దృష్టితో ఉండేటువంటి యొక్క శని భగవానుడు మన వక్ర దృష్టి వల్ల ఇటు దీనివల్ల కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటవి. లాభాలు ఉన్నవి. మీ జాతకంలో శని భగవానుడు శని బుధులు మీ జాతకంలో కలిసి ఉన్నా, పరస్పరం శని బుధులు మీ జాతకంలో ఎదురుగా చూస్తూ ఉన్నా, బుధునింట్లో శని ఉన్నా అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎవరికి అంటే లవ్ రిలేషన్స్లో ఎవరైతే ఉన్నారో వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. ఈ 15 రోజులు కూడా ఈ యొక్క సెప్టెంబర్ 15 వరకు అంటే ఈ నెల మొత్తము కూడా వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు అయితే ఎదురవుతూ ఉన్నాయి. పెద్దలకు తెలవడమా, లేదా వారికి తెలిసి గొడవలు జరగడమా, లేదా మీరు ఏమైనా వివాహం చేసుకుంటే వారు ఏమైనా గొడవతో మీ ఇద్దరిని కూడా దూరం చేయడమా, లేదా మీరు ఇంట్లోంచి వెళ్ళిపోవడమా, ఇలా 1, 2 కాదు చాలా ఇబ్బందులు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నవి. కనుక కుంభరాశి వారు ఏదున్నా కూడా పెద్దలను సంప్రదించి మీ జాతకాలను ఒకసారి పరిశోధన చేసుకొని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితం ఉంటుంది. ఇక ఈ యొక్క కుంభరాశి వారిని చూసుకున్నట్టయితే మరి మెయిన్గా మీకు ఒక ప్లస్ ఏమిటి అంటే మీ యొక్క అన్నదమ్ములు కావచ్చును, అక్క చెల్లెలు కావచ్చును, వారి నుంచి కొంత ధన సహాయం కానీ ఏమైనా లావాదేవీలు ఉన్నా కూడా డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా గృహానికి సంబంధించి లేదా అపార్ట్మెంట్ తీసుకోవాలి, లేదా ఒక ల్యాండ్ తీసుకోవాలి అని అనుకునేటువంటి వారికి మంచి ల్యాండ్ దొరుకుతుంది. ఇక్కడ ఫస్ట్ కుంభరాశి వారికి లేదా ఒక ఇల్లు, అందులో ఒక 4-5 రేకుల రూమ్స్ ఉన్నవి అనుకుంటే ఆ యొక్క రేకుల రూమ్స్ మొత్తం కూడా కన్స్ట్రక్షన్ తీసేసి అక్కడ మేము ఒక ఇల్లు కట్టుకోవాలి అనేటువంటి ఆలోచన. ఇట్లా ఉండేటువంటి ల్యాండ్స్ మీకు దొరికేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. తప్పకుండా గృహయోగం ఏర్పడుతుంది. ఈ నెలలో రావాల్సినటువంటి ఫైనాన్స్ నుంచి డబ్బు కావచ్చును, మరొకటి వచ్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది కుంభరాశి వారికి. మరొక విషయం ఏమిటయ్యా అనుకుంటే ఈ యొక్క 17 తర్వాత ఆఫ్టర్ భార్యాభర్తలలో కొంచెం గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. మరి యొక్క బుధుని వక్ర దృష్టి వల్ల కూడా కొంత ఇంట్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నవి. పిల్లలు మీ మాట వినకపోగా కొంత ఇబ్బందికరంగా ఉన్నవి కుంభరాశి వారికి ఈ 17-20 తర్వాత. కనుక వివాహాని కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి తప్పకుండా కూడా ఇంట్లో పెద్దలు అందరూ కూడా ఉండేటువంటి సంబంధం వచ్చే పరిస్థితి ఉంది. అంటే ఒక పెద్ద కుటుంబం నుండి మీకు సంబంధం రాబోతూ ఉంది కుంభరాశి వారికి. కనుక అదొకటైతే అబ్జర్వ్ చేసుకోండి. వివాహ ప్రయత్నాలలో ఖచ్చితంగా మీ యొక్క జన్మ చార్ట్ చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితం ఉంటుంది. మరొక విషయము, శత్రువులు మాత్రం తయారవుతూ ఉన్నారా అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మరొక ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ ఏమిటి అంటే కొంత చెస్ట్ రిలేటెడ్ ఇబ్బందులు రాబోతూ ఉన్నాయి. అంటే చెస్ట్ పెయిన్ కావచ్చును, లేదా హార్ట్ అటాక్ కావచ్చును. ఇలా ఆఫ్టర్ 55-60+ ఉండేటువంటి వారు ఖచ్చితంగా కూడా మీ యొక్క ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. ఖచ్చితంగా డాక్టర్ను కలవండి. మంచి సలహాలను పొంది ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో తండ్రి తరపు ఆస్తి కావచ్చును, లావాదేవీలలో కొంత మైనస్ వాతావరణం జరిగే పరిస్థితి గోచరిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి తప్పకుండా ఉద్యోగం దొరికేటువంటి పరిస్థితి గోచరిస్తుంది.
వ్యాపారస్తులకు చక్కటి లాభం గోచరిస్తూ ఉంది. కాకుంటే కొంచెము వర్క్ ప్రెషర్ పెరిగేటువంటి పరిస్థితి ఉంది. మీరు పనిచేసే చోట డబుల్ డ్యూటీ కావచ్చును, లేదా ఒక బస్తా మోసేటువంటి మీకు 2 బస్తాలు మోయించేటువంటి పరిస్థితి వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క శని భగవానుని మూలకంగా. కనుక ఖచ్చితంగా కుంభరాశి వారు ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు పారాయణం చేసుకున్న తర్వాతనే ఇంటిలోంచి బయటికి వెళ్ళండి. అట్ ద సేమ్ టైం కుజుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి 108 నామాలు చదువుకోండి స్వామివారికి. తప్పకుండా స్వామివారి యొక్క స్క్రీన్ సేవర్ కానీ ఇట్లా ఫోన్లో ఉదయం లేవగానే స్వామివారి యొక్క ముఖం చూసేటువంటి విధంగా చూసుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఇలా చూస్తూ ఉండండి. ఖచ్చితంగా ఆగస్టు నెలలో స్వామి దయవలన మంచి ఫలితము గోచరిస్తూ ఉంటుంది. తప్పకుండా కూడా అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని చెప్పి కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. మరి మీన రాశి వారికి శ్రావణ మాసంలో ఎలా ఉండబోతోంది మురళి గారు? తప్పకుండా అమ్మ, మీనరాశి వారికి ముఖ్యంగా అద్భుతమైనటువంటి జాక్పాట్ కలగబోతూ ఉన్నది. 11వ స్థానములో ఈ యొక్క శని భగవానుడు 12వ స్థానం నుండి 11వ స్థానము వక్ర దృష్టి వలన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో లేదా ఏదో ఒక జాక్పాట్ దొరికేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క మీనరాశి వారికి. కనుక అదృష్టవంతులు ఏదున్నా కూడా ప్రయత్నాలు అవి కొంచెము ఇంకా వేగవంతం చేయండి. ఏదో ప్రయత్నము ఎవరి మూలకంగానో ఆగకుండా కొంచెము ఈ యొక్క ఆర్ రిలేటెడ్ అక్షరము, అదేవిధంగా టీ రిలేటెడ్ అంటే తాతో ఉండేటువంటి వారు ఎవరైనా మీరు చేసేటువంటి బిజినెస్లో కానీ మీరు చేసేటువంటి పనిలో ఉంటే వారి యొక్క దృష్టి కానీ వారి యొక్క అంటే వారి యొక్క ఎన్విరాన్మెంట్ అంటే ఎక్కువ ఉండకుండా కొంచెం వారిని పక్కన ఉంచేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే మీరు ఉంటారు కానీ మీరు కొంచెం దూరం ఉండండి, కొంచెం బలం తక్కువ ఉంది వారికి అనేటువంటి విషయంని అర్థం చేసుకోండి. తప్పకుండా మీరు జాక్పాట్ కొట్టబోతూ ఉన్నారు, అది ఏదో రకంగా అది మీరు అర్థం చేసుకోండి. ఇక కుజుడు 3లో ఉండడం వల్ల కుజుడు గురువు చెప్పిన మాట ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా పాటిస్తారు మీనరాశి వారు. మరి ఎట్ ద సేమ్ టైం మీనరాశి వారికి 5వ స్థానములో ఈ యొక్క శుక్రుడు అదేవిధంగా సూర్యుడు కలిసి ఉన్నారు. 17వ తారీఖు తర్వాత వీరు మార్పు జరగబోతున్నది 6వ స్థానానికి. మరి ఈ విధంగా 6వ స్థానానికి మార్పు వలన కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఉంటవి. ఏది శుక్రుడు వెళ్ళడం వల్ల అక్కడ భృక్షట్కర దోషం అనేటువంటిది ఏర్పడబోతూ ఉంటుంది ఈ యొక్క మీనరాశి వారికి ఆఫ్టర్ 20వ తారీఖు తర్వాత. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరి ఏదైతే ధనము కోల్పోయి ఉన్నారో ఆ ధనము తిరిగి వచ్చేటువంటి పరిస్థితి, ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్స్ చేసుకొని ఉన్నారో 22, 23లో లాస్ అయిపోయి ఉన్నారో అవి తిరిగి వచ్చేటువంటి దాఖలాలు ఉన్నవి. వ్యాపార భాగస్వాములందు కొంత విరోధము ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఆరోగ్య వృద్ధి అద్భుతంగా మారబోతూ ఉన్నది. ఉద్యోగస్తులు పై అధికారుల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ యొక్క ఒత్తిడి తప్పకుండా కూడా తక్కువ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఇంకా చూసుకున్నట్టయితే పుత్రుల అభివృద్ధి అద్భుతంగా ఉంది. ఆ అభివృద్ధి చూసి గర్వపడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. వాహన సౌఖ్యము ఉన్నది ఇక్కడ. ఇంకా చూసుకున్నట్టయితే బంధుమిత్రులతో వైరము ఉంది ఇక్కడ. మీరు ఎప్పుడో 2022లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, డబ్బులు అవి లాస్ అయిపోయి ఉన్నాయి. వారు ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా రేపిస్తా మాపిస్తా అనేటువంటి సందర్భంలో ఈ నెలలో వచ్చేస్తాయి ఖచ్చితంగా కూడా. లేదా ఈ యొక్క మీనరాశి వారు కొంత కోర్టు రిలేటెడ్ కానీ పోలీసు రిలేటెడ్ కానీ తిరిగేటువంటి పరిస్థితి ఉంది. ఈ డబ్బులు ఎవరైతే ఇవ్వలేదో వారికి సంబంధించి చెక్ బౌన్స్ వేయడమా లేదా వారికి సంబంధించి ఏమైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవడమా అయితే గోచరిస్తుంది. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క మీనరాశి వారికి ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి తప్పకుండా ఆగస్టు నెలలో ఉద్యోగం దొరికేటువంటి పరిస్థితి ఉంది. అయితే విషయం ఏమిటి అంటే మీ జాతకములో కొంచెము శని భగవానుడు కానీ లేదా గురువు కానీ ఇబ్బందికరంగా ఉంటే ఉద్యోగం కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. మరి ఇక్కడ గోచారం ఇది చెప్పేది, గ్రహచారం కాదు. గ్రహచారంలో మీరు జన్మించినటువంటి సమయానికి ఒక జన్మ చాట్ అనేటువంటిది ఉంటుంది. ఆ యొక్క చాట్లో గురు దశ, శని దశ, రాహు దశ, బుధ దశ,
సూర్యుని యొక్క దశ, ఈ దశలలో అంతర్దశలు ఉంటవి, అందులో భుక్తి కూడా ఉంటుంది. మరి దీనికి సంబంధించి చక్కగా కూడా మీరు మీ జన్మనామం ఏమిటి, పేరు ప్రకారంగా ఉందా, మరి వ్యవహారిక నామం వేరా, జన్మనామం వేరా, మరి అట్లా ఉన్నా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఫేస్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. విన్నారా? ఇప్పుడు హీరో రాజు తరుణ్ ఉన్నాడు, తనది వచ్చేసి కర్కాటక రాశి, అదేవిధంగా కర్కాటకానికి సంబంధించింది పుష్యమి నక్షత్రం తనది. విన్నారా? మరి రాజు తరుణ్ ఉదాహరణకు అందరికీ రాజు తరుణ్ అని తెలుసు కదా, రాక్షరం తులారాశి కిందనే తీసుకుంటాం, చిత్తా నక్షత్రం ఉదాహరణకు. కనుకనే ఏదో ఒక విషయం బయటపడింది, ఏదో ఒక సంచలనం జరిగింది మొన్న. కనుక ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి ఇక్కడ విషయాన్ని. ఎప్పటికీ మనకు డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారమే, అది 100కు 100% కరెక్టే అయినప్పటికీ కూడా మనం ఏ విధంగా ఉంటున్నాము, మనము చేసేటువంటి పని ఏమిటి, మనం ప్రతిరోజు దేవాలయానికి వెళ్తున్నాం, ప్రతిరోజు గురువులను పూజిస్తున్నాం, ప్రతిరోజు గురువులను కలుస్తూ ఉన్నాం, తప్పకుండా మంచి జరుగుతూ ఉంటుంది మీకు. లేదు మీరు ప్రతిరోజు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలోనే ఉన్నారు అనుకుంటే ఇంకా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏది ఉన్నా కూడా మన చేతిలో పనే. కనుక దశలు అంతర్దశలకు సంబంధించి మనం మీకు ఏం కావాలి అనేటువంటి చూసుకొని ముందుకు వెళ్ళాలి. మీనరాశి వారికి గృహయోగం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు అభివృద్ధిలోకి వచ్చేటువంటి నెలగా ఇది భావన చేసుకోండి. కొంచెము శస్త్రచికిత్సకు డబ్బులు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. మీ డబ్బులు కొంత దుర్వినియోగం ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. కనుక తప్పకుండా కూడా మీనరాశి వారు ఈశ్వరుని ఆరాధన, దీంతో పాటుగా గురువుకు సంబంధించినటువంటి ఆరాధన, అంటే ప్రతిరోజు కూడా గురు సంబంధిత పారాయణము, అంటే దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి. దత్తాత్రేయ స్వామి 108 నామాలు చదువుకోండి. ఎట్ ద సేమ్ టైం దక్షిణామూర్తి శ్లోకాన్ని చదువుకోండి. అద్భుతమైనటువంటి ప్రతిరోజు చెయ్యండి. ఒక 41 రోజులు చేయండి. 2 రోజులు 3 రోజులు చేసి ఊరుకుంటే ఏది ఫలితం రాదు. మినిమం 41 రోజులు ఒక మాల, అంటే ఒక మండలం, ఒక దీక్ష. దేనికి 41 రోజులు? మనిషి లోపల ఉండేటువంటి కోరికలు కానీ ఇవన్నిటిని కూడా ఒక సహనంగా మనిషి మార్పుకు 41 రోజులు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. కనుక 41 రోజులు ఏం చేసినా చేయండి. ఈ చదువు ఏదైనా పారాయణం చేస్తున్నాను 41 డేస్ పెట్టుకోండి. ప్రతిరోజు గుడికి వెళ్ళాలి 41 డేస్ పెట్టుకోండి. ప్రతిరోజు నేను కుంకుమార్చన చేయాలి 41 డేస్ పెట్టుకోండి. ఇలా 41 రోజులు చేస్తేనే రిజల్ట్ అనేటువంటిది ఎక్కడ కనబడుతుంది. కనుక ఈ విషయాన్ని గమనించుకోండి. ఆల్ ద బెస్ట్ మీనరాశి వారికి. ఆగస్టు నెలలో కొంత అనుకూల ఫలితాలు అయితే ఉన్నాయి. విన్నారా? రైట్ అండి, చాలా చక్కగా వివరించారు. ద్వాదశ రాశులకి కూడా ఈ శ్రావణ మాసం ఎలా ఉంటుంది అనేది చాలా వివరంగా తెలియజేసినందుకు కృతజ్ఞతలు మురళి గారు. నమస్కారం.